Hello all and welcome to IACE. Today we are going to discuss the Hindu editorial along with that vocabulary also. Okay, let's see that today's the heading you see on board, self-perpetuating cycle. Self means swiya, sonta. Perpetuating cycle. Perpetuating means continuous, repeatedly, happening regularly. It's called perpetuating. We call generally perpetual rainfall, continuous rainfall, incessant rainfall. So like this, we have many words in English. Perpetual means continuously, without any gap, incessant, regularly. What's happening? That cycle. Self-perpetuating, and they created themselves, not created by anybody. They created themselves. It's called perpetuating cycle. Where is this happening? Perpetuating cycle. Where is this happening? In the sense, you see that on the violence and crisis in Sudan. Now this news is from Sudan, the country called Sudan నుంచి ఈ వార్త తీసుకొని రావడం జరిగింది. So on the violence means turbulence, disturbance, perturbance. Crisis means the difficult situation. ఆ సంకట పరిస్థితి ఎక్కడ ఉంది అంటే సూడాన్లో ఉంది. ఆ యొక్క సూడాన్లో ఈ యొక్క సిచ్యువేషన్ జరుగుతుంది. Now, what is the meaning? We have brought to you some synonyms of the word perpetuating. You can see on the board, perpetuating synonyms we have here on the board. You can see perpetuating means continuously, something happening permanently. శాశ్వతంగా జరిగేదాన్ని ఏమంటారు అంటే perpetuating. You can see some synonyms on the board, which is happening, continuing, okay, sustaining. మీరు ఈ పదం వినే ఉంటారు, సస్టైనింగ్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైన్డ్, కంటిన్యూడ్, కొనసాగించడం అంటే పదాలు వేరే వేరే చోట్ల వాడుతూ ఉంటాం. ఓకేనా? సో సస్టైనింగ్ డెవలప్మెంట్ గోల్స్ అంటే కొంచెం కంటిన్యూస్గా, ఎక్కువ కాలం మన్నికగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లడం. అదేవిధంగా ప్రొలాంగింగ్ అంటే లాంగ్ మీన్స్ ఫర్ లాంగ్ లాస్టింగ్, ముందుకెళ్ళడం, ఎక్కువ సమయం, ప్రొలాంగింగ్, ఎక్కువసేపు కావాలని చేయడం. So maintaining, preserving, these all the words come to you generally, the synonyms. And what are the antonyms? Here you can take the word ending. Ending means closing. Halting means stopping. మనం అంటాంగా బస్ halting. ఇది verb ing form గా తీసుకున్నాడు. Halt, halted, halted, halting, halts. So terminating means cancelling. ఈ పదం వేరే చోట వాడుతూ ఉంటాం. Terminating the program, terminating the scheme, దాన్ని ముగింపు పలకడం. సో అదేవిధంగా abolishing the project, abolishing the situation, దాన్ని మొత్తం నాశనం చేయడం, ధ్వంసం చేయడం, నాట్ కంటిన్యూయింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, అబాలిషింగ్ సంథింగ్. అండ్ ఇరాడికేటింగ్, మనం నిన్ననే చెప్పాము, రాడ్ అంటే అర్థం ఏంటి? రూట్, తల్లి వేరు. ఇరాడికేట్, ఈ మీన్స్ వాట్ ఐ టోల్డ్ యూ, అవుట్ సైడ్ అంటే కూకటి వేళ్లతో పీకి బయటపడేయడాన్ని ఏమంటారు? ఇరాడికేషన్ ఆఫ్ డౌరీ సిస్టమ్, ఇరాడికేషన్ ఆఫ్ సతీ సహగమన్, ఇరాడికేషన్ ఆఫ్ సోషల్ ఈవిల్స్, సామాజికంగా ఉన్నటువంటి వాటిని పీకి బయటపడేయటాన్ని ఏమంటాం? ఇరాడికేషన్ ఆఫ్ డౌరీ సిస్టమ్, ఇరాడికేషన్ ఆఫ్ సోషల్ ఈవిల్స్. సో ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మనం ఆ పదాన్ని వాడతాం. అపోజిట్ ఆఫ్ కంటిన్యూయింగ్, ఆల్ దీస్ వర్డ్స్ కమ్ జనరల్లీ. సో నౌ యూ గాట్ ద క్లారిటీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్, యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? ఎక్స్క్యూజ్ మీ. సో నౌ సెల్ఫ్ పర్పెచుయేటింగ్ సైకిల్ అంటే విదిన్ దెమ్సెల్వ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ రిపీటింగ్, దట్ ఈస్ కంటిన్యూల్లీ హ్యాపెనింగ్. అంటే విదిన్ సూడాన్ దేశంలోనే, అక్కడ ఉన్నటువంటి సూడాన్ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆ యొక్క దేశం యొక్క ఆర్మీకి, మరి అక్కడే లోకల్గా ఉన్నటువంటి పారామిలిటరీకి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవ, ఒక చిన్న ఈగో ప్రాబ్లం వల్ల ఇంత పెద్ద దేశంలో అంటే ఇంత పెద్ద మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఇప్పుడు ఈ సూడాన్ దేశంలో. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, ఎంతోమంది వారి యొక్క ధన మాన ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ సూడాన్లో ప్రపంచమంతా ఒకసారి కన్ను తెరిచి వారి మీద ఈ యొక్క యుద్ధాన్ని ఆపాల్సినటువంటి ఒక ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ యొక్క రైటర్ రాసినటువంటి అంశం. సో చూద్దాం అసలు ఏం జరిగింది ఈ సూడాన్లో అనేది. లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. వీ కమ్ టు నో వాట్ ఆర్ దిస్ డీటెయిల్స్. You see, this is the passage we have, and I told you have to focus on the subject-verb agreement. After that, any words come that I will explain you individually. Let's go with the passage. In April 2023. Now, what is this year? 2025. Almost we are in April.
April today is what? 16th April. 2023, 24, 25. 2 years already completed. Now we are entering the third year. That's what I'm meaning intentionally. సో ఇది టైం చెప్తున్నటువంటి ఒక ఫ్రేజ్. ప్రిపోజిషన్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా పక్క పెట్టుకుంటాం. నౌ ఎంటర్ ద సబ్జెక్ట్. అ పవర్ స్ట్రగుల్. వాట్ ఈస్ సబ్జెక్ట్? పవర్ స్ట్రగుల్. పవర్ స్ట్రగుల్ అంటే ఏంటి? ఎస్, ఆ యొక్క ఎవరు హూ షుడ్ లీడ్ ద గవర్నమెంట్, హూ షుడ్ రూల్ ద పర్టికులర్ కంట్రీ, దట్స్ వాట్ ద పవర్ స్ట్రగుల్. అంటే ఎవరి చేతిలోకి అధికారం వెళ్ళాలి అనేటువంటి ఒక కోట్లాట. స్ట్రగుల్ అంటే ఫైట్, కాన్ఫ్లిక్ట్, గొడవ. పవర్ స్ట్రగుల్ ఎవరెవరి మధ్యలో జరుగుతుంది అంటే బిడ్వీన్ టూ జనరల్స్. సూడాన్లో ఉన్నటువంటి ఇద్దరు జనరల్స్కి మధ్యలో ఈ గొడవ జరుగుతుంది. అది ఏం చేసింది? పవర్ స్ట్రగుల్ పుష్డ్. పుష్డ్ ఇస్ ద వర్బ్ అండి. V1 V2? ఆబ్వియస్లీ V2. పుష్డ్ సూడాన్ అయిపోయింది, నెట్టేసింది సూడాన్. ఎక్కడికి నెట్టేసింది? పుష్డ్ సూడాన్ ఇంటూ, చూడండి ఇంటూ, ఇది కాంబినేషన్గా తీసుకుంటాం. చూడండి, పుష్డ్ సూడాన్ ఇంటూ ఎక్కడికి నెట్టేసింది? a devastating cycle. Pushed into a devastating cycle. Devastating means very bad situation, very bad position. Devastating cycle of what? Of violence. అన్న ఒక వైలెన్స్ అనే అటువంటి ఒక సైకిల్లోకి నెట్టిపడేసింది వారిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి పవర్ స్ట్రగుల్. ఎవరు ఆ యొక్క సింహాసనాన్ని అధిరోహించాలి, ఎవరు ఆ యొక్క దేశానికి అధినేతగా ఉండాలి అనే ఒక గొడవ ఈ యొక్క సూడాన్ దేశాన్ని మొత్తాన్ని కూడా ఒక డివాస్టేటింగ్ మీన్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లోకి నెట్టేసింది. ఈ యొక్క సూడాన్ దేశాన్ని మొత్తం కూడా వయలెన్స్ అనే ఒక సైకిల్లోకి నెట్టేసింది ఈ యొక్క స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ ఎవరెవరి మధ్యలో జరుగుతుంది? బిట్వీన్ టూ జనరల్స్, ఇద్దరు జనరల్స్ మధ్యలో జరుగుతుంది పవర్. సో ఇప్పుడు నెక్స్ట్ సూడాన్ పక్కన ఏమి ఇచ్చాడు? మళ్ళీ విచ్ అన్నాడు. వాట్ ఈస్ దిస్ విచ్? రిలేటెడ్ టు సూడాన్. సో విచ్ విట్నెస్డ్ అంటే ఏంటి? ఎస్, సాక్షిభూతం అయ్యింది. విట్నెస్డ్ మీన్స్ అబ్జర్వ్డ్, సీన్, ఎక్స్పీరియన్స్డ్ అన్న మీనింగ్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, విచ్ విట్నెస్డ్ ఆర్ రెవల్యూషన్. సూడాని వల్ల ఒక విప్లవాన్ని చూసింది. విచ్ సా, విచ్ అబ్జర్వ్డ్, విచ్ విట్నెస్డ్, విచ్ ఎక్స్పీరియన్స్డ్ వాట్? ఓ రెవల్యూషన్. ఒక విప్లవాన్ని ఇవాళ సూడాన్ చూసింది, ఆల్రెడీ చూస్తుంది కూడా ఇంకా. అండ్ మరియు ఇంకేం జరుగుతుంది సూడాన్లో అంటే కౌంటర్ రెవల్యూషనరీ కూప్. కౌంటర్ రెవల్యూషనరీ కూప్ అంటే ఇప్పుడు సూడాన్లో ఆల్రెడీ ఒక విప్లవం చెలరేగుతుంది కదా, దీన్ని అడ్డుకోవడానికి కౌంటర్ రెవల్యూషన్. కౌంటర్ మీన్స్ అపోజిట్ రెవల్యూషన్. కూప్ అంటే ఏంటి? హమ్లా, అటాక్. ఒక్కసారిగా తిరుగుబడడం, ఒక్కసారిగా అటాక్ చేయడాన్ని ఏమంటాం? దట్స్ వాట్ కూప్ అంటే కుట్ర అనడం ఇండైరెక్ట్గా. స్కెచ్, ఒక ప్లాన్, అండ్ అటాక్, కంప్లీట్ అటాక్ అన్న మీనింగ్ వస్తుంది. కూప్ ఇన్ ప్రిసీడింగ్ ఇయర్స్. ప్రిసీడింగ్ అంటే ఇంతకు ముందున్నటువంటి, ఎస్టర్ ఇయర్స్, ఓల్డెన్ ఇయర్స్. అయినా ప్రిసీడింగ్ అంటే దీనికన్నా ముందున్నటువంటి సంవత్సరాల్లో. అంటే ఇప్పుడు 2023లో అఫీషియల్గా గొడవ స్టార్ట్ అయింది ఇద్దరి జనరల్స్కి మధ్యలో. దీనికన్నా ముందు నుంచి ఒక కుట్ర ఆ యొక్క దేశంలో సాగుతుంది. సో దాన్ని అడ్డుకోవడానికి, ఆ రివల్యూషన్ అడ్డుకోవడానికి కౌంటర్ రివల్యూషన్ కూడా వచ్చింది. అంటే అపోజిట్ రివల్యూషన్ కుట్ర కూడా పన్నారు. ఎప్పుడు? ఇన్ ద ప్రిసీడింగ్ ఇయర్స్, దీనికన్నా ముందు సంవత్సరాల్లో ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నాడు సూడాన్లో. ఇప్పుడు మొత్తం ఫైనల్గా తీసుకుంటే వాట్ ఈస్ సబ్జెక్ట్? ఓ పవర్ స్ట్రగల్. వర్బ్ ఏంటి? పుష్డ్ సూడాన్ ఇంటూ అ డెవాస్టేటింగ్ సైకిల్ ఆఫ్ వయలెన్స్. సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. వయలెన్స్ మీన్స్ ఒక హింస, భరించరాని ఆ యొక్క నరకంలోకి నెట్టేశారు ఈ ఇద్దరు జనరల్స్ కలిసి సూడాన్ ప్రజలని, అమాయకమైనటువంటి ప్రజల్ని ఇవాళ హింస మార్గంలోకి తీసుకొచ్చారు. ప్రాణాలు కోల్పోతున్నారు, చిన్నపిల్లల పైన ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఈ యొక్క సూడాన్ దేశంలో. సో నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ద కాన్ఫ్లిక్ట్. ద కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఈ గొడవ. దా అంటే అర్థం ఏంటి? ఈ గొడవ. వర్బ్ ఏంటి? హ్యాస్ డిస్ప్లేస్డ్. డిస్ప్లేస్డ్ అంటే చేంజ్డ్ ద ప్లేస్ అన్నట్టు. ట్రాన్స్ఫర్డ్. డిస్ప్లేస్డ్ అంటే ట్రాన్స్ఫర్డ్. హ్యాస్ డిస్ప్లేస్డ్ నియర్లీ 13 million పీపుల్. అంటే 1,30,00,000 మంది ప్రజల్ని ఇప్పటికే వాళ్ళు ఈ యొక్క సూడాన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, లేదా సూడాన్లోనే వివిధ ప్రాంతాలకు అంటే సేఫ్ జోన్స్కి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి 13 million పీపుల్. అంటే జస్ట్ ఇమాజిన్, 1,30,00,000 మంది ఆల్రెడీ ఆ సూడాన్ ప్రాంతం నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయారు. దే హ్యావ్ బిన్ డిస్ప్లేస్డ్. సో ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ డిస్ప్లేస్డ్ నియర్లీ 13 million పీపుల్. ఇంకేం చేసింది గొడవ? ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ సిటీస్. అక్కడ ఉన్నటువంటి సిటీస్ని కూడా వేరే ప్రాంతాల్లోకి మార్చేసింది ఈ యొక్క గొడవ, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్.
ఈ ఇద్దరి మధ్యలో, ఈ జనరల్స్ మధ్యలో జరుగుతున్నటువంటి గొడవ అక్కడ ఉన్నటువంటి సిటీస్ని కూడా మార్చేసింది అంటున్నాడు. సో ఇప్పుడు ఇంక్లూడింగ్ ఏ సిటీ అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ ద క్యాపిటల్, సూడాన్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ కూడా మారిపోయిందంట. క్యాపిటల్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు లేదంట. ఇంక్లూడింగ్ ద సూడాన్ క్యాపిటల్. ఎస్, ఆ క్యాపిటల్ పేరు ఏంది? ఖార్తూమ్. చూడండి, ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? క్యాపిటల్ని కూడా మార్చేసిందంట. అయితే ఇప్పుడు దీనికి ఇట్లా ఇచ్చండి క్లారిటీ. ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ డిస్ప్లేస్డ్ నియర్లీ 13 million people అండ్ ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ సిటీస్ ఇంటూ వార్ జోన్స్. ఇగో ఇది కలిపి చదవాలం యాక్చువల్గా. హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ద సిటీస్ ఇంటూ వార్ జోన్స్. సూడాన్లో ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నట్టుగా ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, చెన్నై, ముంబై ఉన్నటువంటి సిటీస్ లాగా అక్కడ కూడా కొన్ని సిటీస్లు ఉన్నాయి. అందులో క్యాపిటల్ సిటీ కూడా ఉంది. ఆ క్యాపిటల్ సిటీని కూడా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఎలా మార్చేసింది అంటే ఒక వార్ జోన్గా, ఒక గొడవ ప్రాంతంగా మార్చేసింది ఈ యొక్క కాన్ఫ్లిక్ట్, గొడవ అని చెప్తున్నాడు. అండ్ ట్రిగర్డ్ ఎకనామిక్ కొలాప్స్. ఇప్పుడు అండ్ అంటే సబ్జెక్ట్. ఓకేనా? ఐఎమ్ సారీ, కంజంక్షన్. వర్బ్ చూడండి, ట్రిగర్డ్. ట్రిగర్డ్ అంటే ఏంటి? V2. ఇది కూడా వర్బ్ ఫామ్ 2. ఇప్పుడు చూడండి, ఒకటే సబ్జెక్టు 3 వర్బులు వాడుకున్నాడు ఇక్కడ. ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ డిస్ప్లేస్డ్, ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్, ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ట్రిగర్డ్. ట్రిగర్డ్ మీన్స్ షురు, ప్రారంభించడం, బిగాన్. ఇక్కడ V3 ఫామ్ గా తీసుకోవాలి. సారీ, ఎందుకంటే అక్కడ హ్యాస్ అన్నాడు కాబట్టి ఇక్కడ V3 ఫామ్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ట్రిగర్డ్ ఎకనామిక్ కొలాప్స్. ఆర్థిక పరమైనటువంటి పతనం కూడా దారి తీసింది ఈ యొక్క గొడవ. ఈ యొక్క గొడవ ఆర్థిక పతనానికి కూడా దారి తీసింది ఒక సూడాన్లో అని మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడి వరకు 3 వర్బులు వచ్చినాయి. సో ఇంక్లూడింగ్ అంటే దీనితో పాటుగా మళ్ళీ ఇది ఫ్రేజ్, జెరెండియల్ ఫ్రేజ్ గా తీసుకుంటాం. ఇంక్లూడింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఫ్యామైన్ ఇన్ 4 years. ఈ గత 4 ఏళ్లలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ ఒక్క దేశమే ఫ్యామైన్ గా అంటే కరువుగా తన దేశాన్ని ప్రకటించింది. ప్రపంచం మాకు హెల్ప్ చేయండి ప్లీజ్, మేము కరువులో ఉన్నాము, తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మా దేశంలో ఉంది, రండి మాకు హెల్ప్ చేయండి అని వాళ్ళ ఐక్యరాజ్య సమితిలో వేడుకున్నారు ఇండైరెక్ట్గా. అందుకే మీనింగ్ ఇక్కడ. సో ఎకనామిక్ కొలాప్స్, ఆర్థిక పతనం జరిగింది. ఇంక్లూడింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఫ్యామైన్ ఇన్ 4 years. గత 4 ఏళ్లలో ఈ మొట్టమొదటి దేశం ఇదేనంట. సూడాన్లో ఏం జరిగిందంటే వాళ్ళు సొంతగా అఫీషియల్గా అధికారికంగా డిక్లేర్ చేశారు. ఏమైనా ఫ్యామైన్ ఉంది మా దేశంలో. ఫ్యామైన్ మీన్స్ కరువు కాటకం వచ్చింది మా దేశంలో. దాని యొక్క మీనింగ్ ఇక్కడ. సో క్లియర్? సో ట్రిగర్డ్ ఎకనామిక్ కొలాప్స్ ఇంక్లూడింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యు సీ దట్ ఫ్యామైన్ ఇన్ 4 years. గత 4 ఏళ్లలో ఈ దేశము ఫ్యామైన్, కరువు, క్షామంలో ఉందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎకనామిక్ కొలాప్స్తో పాటుగా ఫుడ్ కొలాప్స్ కూడా, అంటే ఫుడ్ కూడా షార్టేజ్ ఉంది అక్కడ, తినడానికి తిండి కూడా లేదు అని రైటర్ చెప్తున్నాడు ఈ విధంగా. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇంకో సెంటెన్స్, మోర్ దెన్ 1,50,000 people. ఇగో ఇది సబ్జెక్ట్గా తీసుకుంటాం. మోర్ దెన్ 1,50,000 people, 1,50,000 మంది, 1,50,000 people హ్యాస్ లాస్ట్ దేర్ లైఫ్స్. చూడండి, హ్యావ్ లాస్. హ్యావ్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్, లాస్ అంటే V3 ఫామ్. సో దీని క్లారిటీ చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ కాబట్టి నేను మీకు వర్బ్ ఫామ్స్ కూడా రాస్తాను. చూడండి, లాస్ చూడండి, లాస్. అదేవిధంగా లూజింగ్ అంటాం దీన్ని, అదేవిధంగా లూజెస్. చూడండి, ఇది వర్బ్ ఫామ్స్ V1, V2, V3, V4 అండ్ హియర్ వి కాల్ దిస్ ఇస్ V5. సో ఈ విధంగా హ్యావ్ లాస్ అనే పదం ఏం తీసుకున్నాడు ఇక్కడ? హ్యావ్ ప్లస్ V3. ఇగో ఈ పదాన్ని తీసుకోవడం జరిగింది అక్కడ. ఓకేనా? సో హ్యావ్ లాస్ అనే పదం ఇది మనకు అప్లై చేయాలి. అయితే ఇంకొక పదం కూడా ఉంది మనకు మార్కెట్లో, LOSS అంటాడు. సో ఇది ఏంటి డిఫరెన్స్ సార్ అంటే, ఇది నౌన్గా తీసుకుంటాం, ఇది వర్బ్గా తీసుకుంటాం. 2 అర్థాలు ఒకటే, కోల్పోవడం. ఐ లాస్ మై పెన్ అన్నప్పుడు ఇది తీసుకోవాలి. అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అనే స్పెల్లింగ్లో LOSS ఇది తీసుకోవాలి. నౌన్ డిఫరెన్స్, నౌన్ వర్బ్ అంతే, డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. సో ఇక్కడ 1,50,000 people హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. వాళ్ళ ఈ యుద్ధంలో గత 2 ఏళ్ల నుంచి, జస్ట్ 2023 నుంచి తీసుకుంటే 1,50,000 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అమాయకులు, వీరిద్దరి గొడవల వల్ల, వీళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాల వల్ల అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎట్. సో ఎట్ ఎక్కడైతే వస్తుందో దీన్ని మనం కంజంక్షన్ గా తీసుకోవచ్చు. అంటే రైటర్ ఈస్ గివింగ్ ద కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ లో ఇస్తాడు. చూద్దాం. ఎట్ ద జనరల్స్. మరి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, వీళ్ళే చనిపోవచ్చు కదా ఫస్ట్, అలా జరగదు అన్నట్టు. ఎట్ ద జనరల్స్, చూడండి అది సబ్జెక్ట్,
వర్బ్ చూడండి, yet the generals are not done fighting. ఇగో చూడండి, ఇది వర్బ్. yet the generals are not done fighting. మరి వాళ్ళ యుద్ధాన్ని మాత్రం, వాళ్ళిద్దరి మధ్యలో గొడవని మాత్రం ఆపట్లేదు. 150,000 మంది ప్రాణాలు కోల్పోయినా వీళ్ళు మాత్రం యుద్ధం ఆపట్లేదు అందనే ఒక మీనింగ్. క్లియర్, సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. yet the generals are not done, పూర్తి చేయలేదు. ఏం పూర్తి చేయలేదు? ఫైటింగ్. ఇది కొత్త ప్రయోగం ఏదో రాశాడు ఇక్కడ, నాకు కొంచెం ఇది ఇబ్బందిగా ఉంది. జనరల్స్ ఆర్ నాట్ డన్ అన్నాడు అంటే అది కొంచెం వియర్డ్గా ఉంది, కొంచెం కొత్తగా చూస్తున్నా అలాంటి ఎక్స్ప్రెషన్ అని. అది ప్యాసివ్ వైజ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇస్ ఇన్ ద నెగటివ్ కాంటెక్స్ట్, బట్ అలా రాయకూడదు, బట్ రాశాడు. ఓకే, యాక్సెప్ట్. ద జనరల్స్ ఆర్ నాట్ డన్ ఫైటింగ్ అంటే వాళ్ళు ఫైటింగ్ పూర్తి చేయట్లేదు అందనే ఒక మీనింగ్. సో ఎవరి జనరల్స్, వాళ్ళ పేర్లేంటి అంటే మధ్యలో ఇచ్చారు చూసుకోండి, కామా స్పాట్. సో ఆర్మీ చీఫ్ అంటే సూడాన్ ఒక దేశం కదా, మన ఇండియా ఎట్లా అయితే ఉందో సూడాన్కి కూడా ఇండియన్ ఆర్మీ ఎట్లయితే ఉందో సూడాన్కి కూడా ఆర్మీ ఉంటుంది. ఆర్మీ మన ఇండియాలో చీఫ్ ఎట్లా ఉన్నాడో ఆర్మీ చీఫ్ కూడా ఉంటాడు. ఆయన పేరేంటి? ఇగో ఇదే, అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్. రిమెంబర్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆయన పేరేంటంటే చూడండి, ఇది అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్. అంటే బురక కప్పుకొని ఉంటాడు కాబట్టి బుర్హాన్ అని మనం ఇలా షార్ట్కట్లో గుర్తుపెట్టేసుకోవాలి. నేను డోంట్ టేక్ ఇట్ నెగటివ్, బట్ ఈ విధంగా గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. సో ఆయన పేరు ఏంటి అంటే బుర్హాన్, సింపుల్గా బురక కప్పుకుంటాడు కాబట్టి బుర్హాన్. సో అండ్ మరియు ఎక్స్క్యూజ్ మీ, అండ్ ద హెడ్ ఆఫ్ నటోరియస్ పారామిలిటరీ, ఇగో హెడ్ అంటే లీడర్ అన్నట్టు. ఎవరి లీడరు? హెడ్ ఆఫ్ ద నటోరియస్ పారామిలిటరీ. నటోరియస్ అంటే తెలుసు కదా, నెగటివ్లీ ఫేమస్, ఇల్ ఫేమ్డ్, డిఫేమ్డ్. హెడ్ ఆఫ్ నటోరియస్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. అక్కడ చెప్పాను కదా, 2 రకాల గొడవలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో. ఒకటేమో సూడాన్ ఆర్మీ చీఫ్ బుర్హాన్, మరి అక్కడే లోకల్గా ఉంటున్నటువంటి పారామిలిటరీ ఫోర్స్ అయినటువంటి దాని పేరేంటి ఇచ్చాడు చూసుకోండి, ఆర్ఎస్ఎఫ్. అంటే ఏంటి? ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్. వాళ్ళు పెట్టుకున్న పేరు. అంటే సూడాన్ ఆర్మీకి ఎగెనిస్ట్గా పోరాడుతుంది ఎవరు? అక్కడే ఉన్నటువంటి ఆర్ఎస్ఎఫ్. పేరేంటి అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అది ఏంటి అంటే పారామిలిటరీ ఫోర్స్, అక్కడే ఉంటున్నటువంటి ఒక మిలీషియా గ్రూపు. ఇప్పుడు ఇక్కడ గాజాలో ఉంటున్నటువంటి ఒక మనకు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఇది హూతీస్ అని, హమాస్ అని, హెజ్బొల్లా అని, ఇది ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది, ఇట్లా ఒక మిలిషియా గ్రూప్ పేరు అది. అక్కడ ఉంటున్నటువంటి ఒక గ్రూప్, వాళ్ళు ఒక పెద్ద మిలిటరీగా ఫామ్ అయ్యారన్నట్టు. సో వీళ్ళు సూడాన్ ఆర్మీ పైన పోట్లాడుతున్నారు. సూడాన్ ఆర్మీ చీఫ్ ఎవరు? బుర్హాన్. ఆర్ఎస్ఎఫ్ చీఫ్ ఎవరు? ఇక్కడ ఇచ్చాడు, ఇగో మొహమ్మద్, ఇది పేరు, ఇగో ఇది పేరు మహమ్మద్ హమ్దాన్ దగాలో. దగాలో అంటే దగా చేస్తాడు కాబట్టి అలా గుర్తుపెట్టేసుకోవచ్చు. అతని పేరు ఏంటంటే దగా కుట్రవంతాడు, దగా చేస్తాడు కాబట్టి, దోపిడీ చేస్తాడు కాబట్టి ఆయన పేరు ఎట్లా పెట్టుకున్నాడు ఆయన, మహమ్మద్ హమ్దాన్ దగాలో. ఈయన ఎవరు? ఆర్ఎస్ఎఫ్ హెడ్. బుర్హాన్ ఎవరు? సూడాన్ ఆర్మీ చీఫ్. వీరిద్దరి మధ్యలో గొడవ. ఇప్పుడు క్లియర్ కదా ఎవరెవరు? ఒకటి బుర్హాను, ఒకైనా దగాలో. సో వీరిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ సూడాన్లో. క్లియర్? సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ద జనరల్స్ ఆర్ నాట్ డన్ ఫైటింగ్. వారి యొక్క గొడవని ఇంకా పూర్తి చేయలేదు. దీనివల్ల 1,50,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దట్స్ ఆల్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఆల్దో. చూడండి, ఆల్దో అంటే కంజంక్షన్ కదా. అయితే ఇప్పుడు ఈ పదం ఉంది చూడండి, నటోరియస్ అనే పదం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, నాట్, ఎన్ఓటి అంటే అర్థం ఏంటి అంటే టు నో. ఈజీగా గుర్తుపెట్టేసుకోండి ఇలా. ఎన్ఓటి అంటే అర్థం ఏంటి? విచ్ మీన్స్ టు నో. క్లియర్? మనం అంటాంగా నోటీస్ అంటాం, మన నోటీస్ ఇచ్చారంట కదా. ఎస్ అంటే నోటిఫై, తెలియజెప్పడం అన్నట్టు. నోటీస్ అంటే తెలియజెప్పడం. మరి నోటిఫై అంటే ఎస్ వర్బ్. నోటిఫై అంటే ఏంటి? వర్బ్. నోటీస్ అంటే నౌన్, నోటిఫై అంటే ఏంటి? వర్బ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ద మీనింగ్ ఈజ్ సేమ్. నోటిఫై, నోటిఫైడ్, నోటిఫైడ్, నోటిఫైయింగ్, నోటిఫైస్. మరి నోటీస్ అంటే నౌన్, అర్థం ఒకటే కదా. నోటీస్, నోటిఫై, నటోరియస్. NOTO RIOUS. నటోరియస్ అన్నా కూడా తెలిసిన వాడే, కానీ కాస్త నెగటివ్ కాంటెక్స్ట్లో ఈ పదాన్ని వాడతారు మార్కెట్లో. దీన్ని ఎలా వాడతారు? నటోరియస్ క్రిమినల్ అంటాం. అంటే కొంచెం నెగిటివ్గా తెలిసిన వాడు, పాజిటివ్గా కాదు. సో ఇట్లా దీని మీద చాలా పదాలు ఉన్నాయి, మీరు వినే ఉంటారు.
డినోటేషన్, యాన్నోటేషన్, కాన్నోటేషన్, అంటే ప్రతి దాంట్లో ఏది కామన్ గా వస్తుంది? నాట్. నాట్ అంటే అర్థం ఏంటి? తెలియజెప్పడం. దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాబట్టి నటోరియస్ అనే పదాన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలి? నాట్ అంటే అర్థం ఏంటి? జస్ట్ నో, తెలుసుకోవడం, తెలియజెప్పడం, నోటిఫై. క్లియర్? సో కాబట్టి ఇక్కడ కూడా అదే పదాన్ని వాడాడు. నటోరియస్ అంటే అందరికీ చాలా చెడ్డవాడిగా తెలిసినే. ఎవరైనా పేరు దగా చేస్తాడు కాబట్టి ఆయన పేరు అదే పేరు కూడా అట్నే పెట్టుకోండి చూడుకోండి. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టేసుకోవాలి పదాలు. ఓకే. సో నెక్స్ట్ ఆల్దో అన్నాడు. ఆల్దో ఈజ్ ఏ కంజంక్షన్ కదా, ఇది కూడా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాంటెక్స్ట్ లో చెప్తాడు. ఆల్దో ద ఆర్మీ. ద ఆర్మీ అంటే ఎవరు? సూడాన్ ఆర్మీ. ఇప్పుడు దా అంటే ఏంటి అర్థము? ఈ ఆర్మీ. ఏ ఆర్మీ? సూడాన్ లో ఉన్నటువంటి ఆర్మీ. వర్బ్ ఏంటి? సఫర్డ్. సఫర్డ్ అంటే ఏంటి? ఎస్, ఫేస్డ్ ద డిఫికల్టీస్. ఇక్కడ ఏం డిఫికల్టీ ఫేస్ చేసింది? సఫర్డ్ ద సెట్ బ్యాక్స్. సెట్ బ్యాక్స్ అంటే అర్థం ఏంటి? బ్యాక్లాష్, ఫెయిల్యూర్స్, బ్రేక్ డౌన్స్, పతనాలు పొందింది. ద ఆర్మీ సఫర్డ్ సెట్ బ్యాక్స్, పెద్ద ఎత్తున పతనాలు పొందింది. ఎప్పుడు? ఎర్లీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే ఈ గొడవ స్టార్ట్ అయిందో ఆ గొడవ స్టార్ట్ అయిన సమయంలో సూడాన్ ఆర్మీ పెద్ద ఎత్తున ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయినప్పటికీ ఇప్పుడు ఈ ఆల్దో అనేది ఇక్కడికి పట్టుకురావాలి. ఫెయిల్ అయినప్పటికీ ఇట్ హ్యాస్, సూడాన్ ఆర్మీ ఇట్ హ్యాస్ రీగెయిన్డ్. రీగెయిన్డ్ అంటే మళ్ళీ రీసరెక్టెడ్, మళ్ళీ రిన్యూడ్, మళ్ళీ రీయాక్టివేటెడ్, రెనోవేటెడ్, మళ్ళీ తిరిగి లేవడం. ఇట్ హ్యాస్ రీగెయిన్డ్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఏంది? బేస్. మళ్ళీ తనను తాను నిలదొక్కుకోగలిగింది సూడాన్ ఆర్మీ ఈ ఆర్ఎస్ఎఫ్ చేతిలో. ఆర్ఎస్ఎఫ్ అంటే ఏంటి? ఎస్, వి హావ్ రిటన్ ర్యాపిడ్ సపోర్ట్. వాట్ ఇస్ దట్? ఇక్కడ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. ఎవరు? దగాలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సులో పెద్ద ఎత్తున ఓడిపోయింది, పెద్ద ఎత్తున పతనమైంది సూడాన్ ఆర్మీ. అయినా మళ్ళీ రీగెయిన్డ్ గ్రౌండ్, మళ్ళీ లేచి నిలబడగలిగింది అని రైటర్ అంటున్నాడు. ఇక్కడ మొదటగా ఓడిపోయింది, ఆర్ఎస్ఎఫ్ ఓడగొట్టింది, కానీ మళ్ళీ లేచి నిలబడింది అని అర్థం చేసుకోవాలి. క్లియర్? అండ్ నెక్స్ట్ లేట్ లాస్ట్ మంత్. పోయిన నెల అంటే ఇప్పుడు ఏం నెల? ఏప్రిల్ కదా. మార్చి చివరి అంకంలో ఏం జరిగింది? ఇన్ ఏ బ్లో టు, అచ్చా ఇది ఇంకా సెంటెన్స్ నెక్స్ట్ లో ఉండవచ్చు. ఇన్ ఏ బ్లో టు ద ఆర్ఎఫ్ఎస్. ఇక్కడ బ్లో అంటే అర్థం ఏంటి? ఫెయిల్యూర్. బ్లో అంటే ఒక పెద్ద దెబ్బ. మనం అంటాంగా ఇట్స్ ఎ బిగ్ బ్లో టు హిమ్. ఒక పెద్ద విపత్కర పరిణామం ఏర్పడింది అతనికి, ఒక పెద్ద పతనం ఏర్పడింది ఇండైరెక్ట్ గా. ఇన్ ఏ బ్లో టు ద ఆర్ఎస్ఎఫ్. ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్కి ఏం జరిగిందంట? ఇన్ ఏ బ్లో టు ద ఆర్ఎస్ఎఫ్. ఆర్ఎస్ఎఫ్ కూడా పెద్ద ఎత్తున ఒక ఆటంకం ఏర్పడింది. బ్లో మీన్స్ ఫెయిల్ అయిపోయింది ఆర్ఎస్ఎఫ్ కూడా. ఇప్పుడు కంటిన్యూషన్ ఉంటుంది అనుకుంటా నెక్స్ట్ సెంటెన్స్ లో. ఇప్పుడు ఇది క్లియర్ కదా? ఇది మొత్తం కూడా ఫ్రేజే, ఇంకా సబ్జెక్ట్ రాలేదు. సో జనరల్ ఎవరు? జనరల్ అనే పేరేంది? దగాలో అని చెప్పాం. ఆర్ఎస్ఎఫ్ లీడర్ ఎవరు? దగాలో. నటోరియస్ అని చెప్పాడు, అందుకే దగాలో, దగా చేస్తాడు కాబట్టి దగాలో. అండ్ జనరల్ దగాలో, జనరల్ బుర్హాన్స్ ఫోర్సెస్ టు కంట్రోల్ ఆఫ్ ఖర్తుమ్. ఇది కరెక్టేనా? జనరల్ బుర్హాన్స్ టు కంట్రోల్ ఆఫ్ ఖర్తుమ్. అచ్చా, ఓకే ఓకే, కరెక్టేలే. ఇప్పుడు జనరల్ బుర్హాన్స్ ఫోర్సెస్ అంటే ఎవరు? ఈ బుర్హాన్ అంటే ఎవరు? సూడాన్ ఆర్మీ చీఫ్ కదా. ఆయన ఏం చేశాడు? టుక్, ఇగో ఇది వర్బ్. టుక్ అంటే V2. ఏం తీసుకున్నాడు? టుక్ కంట్రోల్ ఆఫ్ ఖార్తుమ్. ఖార్తుమ్ అంటే చెప్పాం కదా సూడాన్ యొక్క క్యాపిటల్. ఈ సూడాన్ క్యాపిటల్ ఎవరి చేతిలో ఉండే? ఇండైరెక్ట్ గా ఆర్ఎస్ఎఫ్ చేతిలో ఉండే. సో ఆర్ఎఫ్ని ఓడగొట్టి ఆర్ఎస్ఎఫ్కి ఒక పెద్ద గుద్దు గుద్దేసి, అంటే ఓడగొట్టి ఇన్ ఏ బ్లో టు ద ఆర్ఎస్ఎఫ్ అన్నాడు కదా, అంటే ఇన్ ఏ ఫెయిల్యూర్ టు ద ఆర్ఎస్ఎఫ్. సో ఆర్ఎస్ఎఫ్ని ఓడగొట్టి జనరల్ బుర్హాన్ యొక్క ఫోర్సెస్, అతని యొక్క బలగాలు ఏం చేశాయి? టుక్ కంట్రోల్ ఆఫ్ ఖార్తుమ్. సూడాన్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో దాని యొక్క కంట్రోల్లోకి మొత్తం తీసేసుకున్నాడు, తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. ఇండైరెక్ట్గా ఎవరిని ఓడగొట్టారు? ఆర్ఎస్ఎఫ్ లీడర్ దగాలోని ఓడగొట్టాడు. ఇది ఎప్పుడు? మొన్న పోయిన నెల మార్చిలో ఎండింగ్లో అంటున్నాడు. లాస్ట్ మూమెంట్ ఆఫ్ ద మార్చ్ మంత్. సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ వర్బ్ క్లియర్. నెక్స్ట్ సెంటెన్స్, ద మిలిటరీ కంట్రోల్స్. ద మిలిటరీ అంటే ఈ మిలిటరీ, సూడాన్ యొక్క మిలిటరీ, సూడాన్ యొక్క ఆర్మీ. ఆ వర్బ్ ఏంటి? కంట్రోల్స్. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఏం తెచ్చుకుంది? మచ్ ఆఫ్
మచ్ అంటే ఎక్కువ భాగం, మచ్ ఆఫ్ ద నార్దర్న్ అండ్ సదరన్ సూడాన్, నార్త్ అంటే ఉత్తరమే కదా, ఉత్తరము మరియు ఈస్టర్న్ తూర్పు దిక్కున ఉన్నటువంటి సూడాన్ని మొత్తం కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు బుర్హాన్ యొక్క ఫోర్సెస్. సో ఇంక్లూడింగ్ అంటే దీన్ని కూడా వాళ్ళ భాగంలోకి తెచ్చుకున్నారంట. ఎవరిని? ఇంక్లూడింగ్ ద రెడ్ సీ సిటీ ఆఫ్ పోర్ట్ సూడాన్. సో పోర్ట్ సూడాన్ ప్రాంతం అంటే రెడ్ సీ సిటీ అని చెప్పుకుంటున్నటువంటి పోర్ట్ సూడాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ యొక్క బుర్హాన్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మార్చి ఎండింగ్లో. సో ఇప్పుడు చూడండి, పోర్ట్ సూడాన్ పక్కన ఏమిచ్చాడు మనకు? చూడండి, పోర్ట్ సూడాన్ పక్కన మనకి ఏమిచ్చాడు అంటే ద డిఫాక్టో వార్ టైమ్ క్యాపిటల్. డిఫాక్టో అంటే అర్థం ఏంటిది? చాలా ఇంపార్టెంట్. డిఫాక్టో వార్ టైమ్ క్యాపిటల్. డిఫాక్టో అంటే అర్థం ఏంటంటే రియల్లీ. ఇన్ఫాక్ట్ అంటాం కదా మనం, సింపుల్ మన భాషలో చెప్పాలంటే డిఫాక్టో అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫాక్ట్, ఇన్ రియల్లీ, వాస్తవంగా. అంటే ఇండైరెక్ట్గా అర్థమైంది నాట్ లీగల్లీ, చట్టబద్ధంగా కాకపోయినా, వాస్తవంగా అంటాం కదా అంటే చట్టబద్ధం కాకుండా జనరల్గా. దట్ మ్యారేజ్ హ్యాస్ బీన్ డన్ డిఫాక్టో అంటే ఆ పెళ్ళి చట్ట ప్రకారంగా కాలేదు కానీ వాస్తవంగా పెళ్ళయింది వారిద్దరికి అని చెప్పడం అంటే డిఫాక్టో. ఈ డిఫాక్టోకి అపోజిట్ ఏంటంటే డి జూర్ అని తీసుకుంటాం. దీనికి అపోజిట్ ఏం తీసుకుంటాం అంటే డి జూర్ అంటాం. చూడండి, డి జూర్ అంటే అర్థమైంది నాట్ రియల్లీ అంటే అర్థమైంది ఇండైరెక్ట్గా ఎస్ లీగల్లీ అన్న మీనింగ్ వస్తుంది. లీగల్లీ అన్న మీనింగ్ వస్తుంది. డిఫాక్టో అంటే నాట్ లీగల్లీ, మరి డి జూర్ అంటే అర్థమైంది లీగల్లీ అని మీనింగ్. ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. డిఫాక్టోకి అపోజిట్ ఏంటి? డి జూర్. ఇన్ఫాక్ట్కి అపోజిట్ ఏంటి? డి జూర్. ఇలా గుర్తుపడేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాడు? చట్టపరంగా ఈ పోర్ట్ సూడాన్ అనేది వార్ టైం కాకపోయినా వాస్తవంగా అక్కడ యుద్ధం జరుగుతుంది, రియల్గా యుద్ధం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు కనబడకపోయినా కానీ ఆ పోర్ట్ సూడాన్ అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది అని దాని యొక్క మీనింగ్. ఆ ప్రాంతాన్ని కూడా ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? ఎస్, బుర్హాన్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నాయి. ఆర్ఎస్ఎఫ్ చేతుల నుంచి ఈ యొక్క సూడాన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం కూడా అని దీని యొక్క మీనింగ్. క్లియర్? అండ్ నెక్స్ట్ టైం హవెవర్. చూడండి, హవెవర్ అన్నా కూడా మళ్ళీ రైటర్ ఈస్ గివింగ్ ద కాంట్రాడిక్షన్, అపోజిట్ చెప్తున్నాడు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా సూడాన్ ఆర్మీ తీసేసుకుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్కి వస్తున్నాడు. మరి ఆర్ఎస్ఎఫ్ అంటే ఎవరు? దగాలో హయాం కదా. ది ఆర్ఎస్ఎఫ్ ఇదేం చేసిందంట? ఈ బలగాలు ఏం చేశాయి? వీళ్ళు ఓ పొటెంట్ ఫోర్స్ అంటే బలమైనటువంటి ఒక దళం. ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్మీ అని తీసుకోవచ్చు అని, ఒక పారామిలిటరీ ఫోర్స్. ద ఆర్ఎస్ఎఫ్ వర్బ్ చూడండి, మెయింటైన్స్ అంటే కంటిన్యూస్, అక్కడ దాన్ని మేనేజ్ చేస్తుంది. మేనేజర్స్. కంట్రోల్, మెయింటైన్స్ కంట్రోల్, ఆ ప్రాంతాన్ని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. దేనిపైన? ఓవర్ మచ్ ఆఫ్ ద వెస్టర్న్, కంట్రోల్ ఓవర్ వాట్? మచ్ ఆఫ్ ద వెస్టర్న్ దార్ఫూర్ రీజియన్. ఇప్పుడు సూడాన్లో పశ్చిమ భాగాన ఉన్నటువంటి ప్రాంతం పేరేంటి? దార్ఫూర్ రీజియన్. ఆ ప్రాంతాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎస్, ఆర్ఎస్ఎఫ్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నాం మనం నార్దర్న్ అండ్ ఈస్టర్న్ సూడాన్ ప్రాంతాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎస్, వి హర్డ్ దాట్ బుర్హాన్ ఫోర్సెస్. మరి వెస్టర్న్ ప్రాంతాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఆర్ఎస్ఎఫ్. సో ఆ వెస్టర్న్లో ఉన్న ఒక ప్రాంతం పేరు చెప్పాడు. ఏమిటా ప్రాంతం పేరు అంటే డార్ఫూర్ రీజియన్. సార్ అది ప్రాంతం అని మీకు ఎలా తెలుసు? ఎందుకంటే డి క్యాప్స్లో ఇచ్చాడు కాబట్టి. డి ఎప్పుడైతే క్యాప్స్లో ఇస్తాడో అది ఒకరి పేరు, ఆ ప్రాంతం యొక్క పేరు అని అర్థం చేసుకుంటాం. సో దార్ఫూర్ రీజియన్. మరి ఆ ప్రాంతం గురించి ఏం చెప్తున్నాడు రైటర్? వేర్, అక్కడ, ఆ దార్ఫూర్ రీజియన్లో. ఇట్ ఈజ్, ఇక్కడ ఇట్ అంటే ఎవరు? ఆర్ఎస్ఎఫ్ కదా. ఇది మళ్ళీ సబ్జెక్ట్గా పనిచేస్తుంది. వర్బ్ అనేది ఈజ్ లేయింగ్. కరెంట్లీ అంటే అడ్వర్బ్. ఈజ్ లేయింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈజ్ లేయింగ్ సీజ్. ఇక చూడండి, సీజ్ అంటే మళ్ళీ సేమ్, ఆక్యుపైయింగ్, కంప్లీట్లీ, అటాక్. చూడండి, స్పెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. SEIZE అంటే సీజింగ్ ద కంపెనీ అంటాం కదా, అలాంటి స్పెల్లింగే. SIEGE అన్నా కూడా అటాక్. మొత్తం దాన్ని ఆక్రమించేసుకోవడం, మొత్తం దాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని కూడా సీజ్ అని చెప్తాం. సో వేర్ ఇట్ ఈస్ కరెంట్లీ లేయింగ్ siege to El Fasher.
ఓకేనా, ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంది? ఎల్ ఫ్యాషర్ అనే ఒక ప్రాంతానికి ఆక్రమించుకుంటుంది. ఎల్ ఫ్యాషర్ పక్కన ఏమి ఇచ్చాడు? కామా. అంటే అర్థం ఏంటి? ఈ ఎల్ ఫ్యాషర్ గురించి ఏమో చెప్తున్నాడు రైటర్. అండ్ ఆర్మీ స్ట్రాంగ్ హోల్డ్, ఈ ప్రాంతము సూడాన్ ఆర్మీ యొక్క ఒక బలమైనటువంటి కేంద్రం. ఆ ప్రాంతాన్ని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? ఆర్ఎస్ఎఫ్ ఆక్యుపై చేసుకుంది. ఇది విషయం. సో నెక్స్ట్, రీసెంట్లీ మార్చి ఫిబ్రవరి గురించి మాట్లాడుతున్నాడు. రీసెంట్లీ ఏం జరిగింది? ఎస్, ది ఆర్ఎస్ఎఫ్, ఎవరు? దగాలో హయాంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎఫ్ బలగాలు వర్బ్ ఏంటి? డిక్లేర్డ్. వాళ్ళు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏంటి? ప్యారలల్ గవర్నమెంట్, అంటే సూడాన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్మీ నడుస్తుంది అక్కడ, దానికి ప్యారలల్ గా వీళ్ళు కూడా అనౌన్స్ చేశాడు, మేము కూడా గవర్నమెంట్ నడిపిస్తాం, మేము కూడా ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ మా ప్రాంతాన్ని మేము పాలించుకుంటాం, ఈ వెస్టర్న్ ప్రాంతాన్ని మేము పాలించుకుంటాం అని వాళ్ళు డైరెక్ట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఒకటే దేశంలో రెండు ప్రభుత్వాలు, అది లెక్క. ఒకటి బుర్హాన్ ప్రభుత్వం, ఇంకొకటి ఎవరు? దగాలో ప్రభుత్వం. ఇది మనం నోటీస్ చేయాలి. ప్యారలల్ గవర్నమెంట్ ఇన్ ద ఏరియాస్ అండర్ ఇట్స్ కంట్రోల్. ఈ యొక్క దగాలో హయాంలో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, తన కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని మేము పాలిస్తాము, మేమే పాలించుకుంటామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఒకటే ప్రభుత్వం, ఒకటే దేశంలో రెండు ప్రభుత్వాలు. సో థ్యాంక్స్ టు గాడ్ దట్ వీఆర్ నాట్ లైక్ దట్ ఇన్ దట్ సిచ్యువేషన్ లైక్ ఇండియా. సో సీకింగ్ టు షోర్ అప్, చూడండి ఇక్కడ ఇది మళ్ళీ జెరెండియల్ ఫ్రేజ్. సీకింగ్ ఏం కోరుకుంటుంది దగాలో ప్రభుత్వం అంటే? చూడండి, సీకింగ్ టు షోర్ అప్ పొలిటికల్ సపోర్ట్, రాజకీయ పరమైన మద్దతు కావాలి మాకు అని ఈ యొక్క దగాలో వర్గం వాళ్ళు ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. మాకు రాజకీయ పరమైనటువంటి షోరప్ అంటే అర్థం ఏంటంటే సపోర్ట్, మద్దతు. సో దీని మీద కూడా మనం వొకాబులరీ తీసుకొచ్చాం, అది కూడా చూపిస్తాం మీకు. షోరప్ అంటే గుర్తుపెట్టేసుకోండి, మద్దతు, సపోర్ట్, మద్దతు తెలపడం. ఎలాంటి మద్దతు కావాలంట వాళ్ళకు? పొలిటికల్ సపోర్ట్ కావాలంట, ఎకనామిక్ సపోర్ట్ కాదు, పొలిటికల్ సపోర్ట్. మరి అక్కడ సపోర్ట్ ఉంది కదా సార్, మళ్ళీ ఇక్కడ షోరప్ ఎందుకు అంటే, ఎస్ ఇది కలిపి చదవాలి, ఈ పదాన్ని మీరు కలిపి చదవాలి, దీన్ని విడగొడితే మీకు క్లారిటీ దొరకదు. మళ్ళీ ఈ పదాన్ని కలిపి చదవాలి. సో వాళ్ళకి ఎలాంటి మద్దతు కావాలంట? ఎస్ పొలిటికల్ సపోర్ట్ కావాలంట. అది ఎవరు కోరుకుంటున్నారు? ఎస్ దగాలో ప్రభుత్వం కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అనౌన్స్మెంట్ చేస్తారు కదా. సో ఇలా అంటే సూడాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇండైరెక్ట్గా. సో ఈజ్ ద రీజనబుల్ వర్డ్, అంటే రీజన్ చెప్తుంది. సో డెస్పైట్ ద ఆర్మీస్ గెయిన్స్, ఇప్పుడు సూడాన్ ఆర్మీ లేదా ఇప్పుడు ఈ దగాలో ఆర్మీ ఏదైతే, ఇప్పుడు డెస్పైట్ అనేది మళ్ళీ కంజంక్షన్గా తీసుకోవచ్చు మనం. డెస్పైట్ అంటే కంజంక్షన్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ చెప్తుంది. డెస్పైట్ ద ఆర్మీస్ గెయిన్స్, సరే ఈ యొక్క దగాలో ఆర్మీ కావచ్చు, అటు బుర్హాన్ ఆర్మీ కావచ్చు, ఏదైతే లాభాలు పొందుకుందో ఇప్పటి వరకు ఆర్మీ పరంగా, ఆర్మీని ఉపయోగించి ఏవైతే లాభాలు పొందుకుందో, ఓ డిసైజివ్ విక్టరీ. చూడండి, వాట్ ఇస్ సబ్జెక్ట్ రైట్ నౌ? డిసైజివ్ విక్టరీ. డిసైజివ్ విక్టరీ. డిసైజివ్ అంటే ఏంటి? అర్థం ఏంటి? కరెక్ట్గా మీనింగ్ ఏమొస్తుంది? డిసైజివ్ మీన్స్ అన్ అక్యురేట్, క్లియర్ కట్, నిర్ణయాత్మకమైనటువంటి, అంటే డిసైజివ్ అంటే అడ్జెక్టివ్, డెసిషన్ అంటే నౌను, అర్థం అది. ఓకేనా? వాట్ ఈస్ చేంజింగ్? జస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈస్ చేంజింగ్. డిసైజివ్ అంటే కరెక్ట్గా నిర్ణయాత్మకమైనటువంటి ఒక విజయము. సీమ్స్ అంటే లుక్స్ లైక్ దాట్, చూడడానికి ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? సీమ్స్ ఫార్ అవే, అది ఎప్పటికీ సాధ్యమయ్యేలా లేదు. ఫార్ అవే మీన్స్ విచ్ ఇస్ వెరీ వెరీ లాంగ్ డిస్టెన్స్ టు గో, విచ్ ఇస్ నాట్ అచీవబుల్ దట్ పర్టిక్యులర్ విక్టరీ. ఏదైతే ఒక డిసైజివ్ విక్టరీ, ఒక నిర్ణయాత్మకమైనటువంటి విజయం ఈ సూడాన్లో పొందుకోవాలంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ, ఇట్స్ నాట్ వెరీ నియర్ బై, ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే, సుదూరం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంత ఈజీగా ఒక విజయం సాధించడం కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సరే, ఆర్మీ పరంగా మీరు లాభాలు పొందుకోవచ్చు. బుర్హాన్ వర్గం వాళ్ళు, దగాలో వర్గం వాళ్ళు ఏదైనా ఆర్మీ పరంగా వాళ్ళు విజయం సాధించవచ్చు. 150,000 మంది చనిపోయారు కదా. సో వీరి శవాల మీద ఆడుతున్నటువంటి ఆట కావచ్చు, కానీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి విజయం మాత్రం అంత ఈజీగా రాదు సూడాన్లో అని ఈ రైటర్ ఆరోపిస్తున్నాడు. ఎస్, అదే నెక్స్ట్ పాయింట్. సో వైల్ అన్నాడు. వైల్ అంటే మీకు తెలుసు, మళ్ళీ ఇది కంజంక్షన్గా తీసుకుంటాం, హ్యాపెనింగ్ టూ సైమల్టేనియస్ యాక్షన్స్గా తీసుకుంటాం. ఏంటండి చూడండి, వైల్ ది ఆర్ఎస్ఎఫ్ అంటే ఎవరు? దగాలో వర్గం. ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అన్నాం కదా, అది. సో ది ఆర్ఎస్ఎఫ్ ఫేజెస్, ఇగో ఇది వర్బ్, ఇది V1,
ది RSF faces credible allegations. క్రెడిబుల్ అంటే ఎస్ యూ కెన్ బిలీవ్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, క్రెడ్ అంటే అర్థమైంది బిలీఫ్, నమ్మకం. క్రెడిబుల్ అంటే ఏబుల్ టు బిలీవ్, నమ్మశక్యమైన. మరి నమ్మకపోవడాన్ని ఇంక్రెడిబుల్. డోంట్ బిలీవ్ దట్ గాయ్, హీఈస్ అన్ ఇంక్రెడిబుల్ పర్సన్ అంటే నమ్మలేనటువంటి వ్యక్తి. సో క్రెడ్ అంటే అర్థమైంది ఎక్కడైనా సరే బిలీఫ్, నమ్మకం. మనం క్రెడిట్ కార్డ్ అంటాం. వై ఆర్ వి కాలింగ్ క్రెడిట్ కార్డ్? బికాస్ బ్యాంక్ ఈస్ బిలీవింగ్ అస్ అండ్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ క్రెడిట్, కొంచెం డబ్బులు ఇస్తుంది. అలా నమ్మి ఇవ్వడాన్ని ఏమంటాం? క్రెడిట్. ఇప్పుడు మన షాప్లోకి పోతే రాస్తూ ఉంటారు, ఇది నో క్రెడిట్ అంటారు. అంటే అర్థమైంది నమ్మకం లేదు దొరా నీ మీద అని దాని యొక్క మీనింగ్. సో కాబట్టి క్రెడిబుల్ అలిగేషన్స్ అంటే నమ్మశక్యమైనటువంటి ఆరోపణలు. అలిగేషన్స్ మీన్స్ సమ్ సార్ట్ ఆఫ్ బ్లేమ్స్, అక్యుజేషన్స్, ఆరోపణలు. సో ఇవాళ RSF ఏం ఫేస్ చేస్తుంది? క్రెడిబుల్ అలిగేషన్స్, నమ్మశక్యమైనటువంటి ఆరోపణలు ఫేస్ చేస్తుందంట. ఏమిటా ఆరోపణలు అంటే చెప్దాం. ఏమిటా ఆరోపణలు చూద్దాం. ఆఫ్ లార్జ్ స్కేల్ అట్రాసిటీస్, పెద్ద ఎత్తున అత్యాచారాలు. అట్రాసిటీ మీన్స్ సమ్ సార్ట్ ఆఫ్ అటాకింగ్ ఎస్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్. మనం అత్యాచారాలు అంటాం కదా, అదే ఈ పదం. అట్రాసిటీస్ అంటే వైలెంట్ యాక్టివిటీస్, వెరీ క్రూయల్ యాక్టివిటీస్, వి కాల్ దట్ ఈస్ అట్రాసిటీస్. స్పెల్లింగ్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్ లార్జ్ స్కేల్. ఇప్పుడు చూసారా, ఈ అట్రాసిటీస్ ఎవరికి జరుగుతున్నాయని ఇక్కడ ఇచ్చాడు. ఎగెనిస్ట్, వీరికి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఎగెనిస్ట్ సివిలియన్స్, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద పెద్ద ఎత్తున RSF వాళ్ళు అట్రాసిటీస్ చేస్తున్నారంట. ఇంక్లూడింగ్, ఇగో వీరితో పాటుగా ఇంక్లూడింగ్ ద రేప్ ఆఫ్ చిల్డ్రన్, చిన్నపిల్లల్ని అని చూడకుండా కూడా అలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంట ఈ యొక్క RSF బలగాలు, ఆ యొక్క మిలిటెంట్స్. బోత్ సైడ్స్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వైల్ అనేది అక్కడికి తీసుకుపోవాలి. ఇవి జరుగుతూనే ఇదే సమయంలో ఇక్కడ వైల్ బోత్ సైడ్స్, ఇదే సమయంలో రెండు వర్గాలు, అటు బుర్హాన్ వర్గము ఇటు దగాలో వర్గము, బోత్ సైడ్స్ రెండు వర్గాలు ఇగో ఇది ఇంపార్టెంట్, బేర్ రెస్పాన్సిబిలిటీ. బేర్ అంటే అర్థం ఏంటంటే క్యారీ, అంటే బేర్, యూనిట్ టు బేర్ ద సిచ్యువేషన్ అంటాం. అంటే యూనిట్ టు టాలరేట్ ద సిచ్యువేషన్, యూనిట్ టు క్యారీ ద సిచ్యువేషన్. సరే RSF కాదు, ఇండైరెక్ట్గా సూడాన్ ఆర్మీ కూడా, ఈ యొక్క బుర్హాన్ యొక్క వర్గం కూడా ఈ యొక్క అట్రాసిటీస్కి రెస్పాన్సిబుల్. వాళ్ళు కూడా బాధ్యత, వాళ్ళేం సకపోసేం కాదు, వాళ్ళు కూడా ఇలాంటి అత్యాచారాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు సూడాన్లో అని రైటర్ యొక్క ఉద్దేశం. బోత్ సైడ్స్, ఈ రెండు వర్గాల వాళ్ళు, ఇటు దగాలో అటు బుర్హాన్ వర్గాలు బేర్ అంటే ఏంటని చెప్పాను? క్యారీ, మోయాలి. ఏం మోయాలి? రెస్పాన్సిబిలిటీ. ఏం రెస్పాన్సిబిలిటీ? ఫర్ సూడాన్స్ డీసెంట్. ఫస్ట్ ఈ పదం చెప్తాను చూడండి నేను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బేర్? చూడండి, అది ఇంపార్టెంట్, నేను రాద్దాం దాని మీనింగ్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేర్, బోర్, చూడండి, బోర్న్, బేరింగ్, బేర్స్. చూడండి, దీని మీనింగ్ ఏంటంటే మామూలుగా బర్త్, పుట్టుకకు సంబంధించిన పదం ఏంటి? చూడండి, బర్త్ అంటే నౌను, ఇవి వర్బ్స్. సరే ఇప్పుడు మీరు ఇదే పదాన్ని పైన రాసి, నేను మీరు వేరే అనుకోకండి. ఈ బర్త్ అంటే అర్థం ఏంటంటే ఎస్ నౌను. మరి బార్న్ అనే పదం మనం మామూలుగా చూడండి, ఐ బార్న్ ఇన్ హైదరాబాద్ అంటాం కదా, ఐ బార్న్ ఇన్ హైదరాబాద్, V3 ఫామ్ అది. ఐ హ్యావ్ బార్న్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. మీరు ఎక్కడ కూడా ఐ బోర్ ఇన్ హైదరాబాద్ అన్నారు. బోర్ అంటే అప్పట్లో పుట్టాడు, మరి ఇప్పుడు లేడా? ఉన్నాడు ముంగట్నే. మరి బోర్ అని ఎట్లా అంటారు? అందుకే అన్నారు ఎవరు కూడా. అందుకే ఏమంటారు? ఐ హ్యావ్ బార్న్ ఇన్ హైదరాబాద్. చూడండి, అంటే V3 ఫామ్, నేను పుట్టాను హైదరాబాద్లో అందనే యొక్క మీనింగ్. క్లియర్? సో ఇదే పదాన్ని ఇంకొక రకంగా కూడా వాడతారు మన రెడ్ మార్కులు. చూడండి, బేర్, బోర్, చూడండి, బోర్న్, BORNE. అదేవిధంగా బేరింగ్, BEARING, బేరింగ్ అండ్ బేర్స్. యు సీ దిస్ వర్డ్ విచ్ మీన్స్ క్యారీ, మోసుకెళ్ళడాన్ని చెప్పడాన్ని ఏమంటారు? బేర్. మీరు వినే ఉంటారు, కరోనా వైరస్ ఈజ్ అన్ ఎయిర్బోర్న్ వైరస్. స్పెల్లింగ్ చూసారా? ఇగో ఇదే BORNE. అప్పట్లో మనం పెద్ద ఎత్తున ఈ పదం గురించి విన్నాం. కరోనా వైరస్ ఈజ్ అన్ ఎయిర్బోర్న్ వైరస్ అంటే తనను తాను గాలిలో మోసుకుపోయేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వైరస్.
సో వీ కాల్ దట్ ఈస్ ఎయిర్ బోర్న్ వైరస్. సో ఇక్కడ కూడా ఇదే పదాన్ని వాడాడు. బోత్ ద పార్టీస్ బేర్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ పదం వాడాడు ఇక్కడ. బేర్ ద రెస్పాన్సిబిలిటీ అంటే ఈ యొక్క బాధ్యతను రెండు పార్టీలు మోయాలి. ఆర్ఎస్ఎఫే కాదు, బుర్హాన్ ప్రభుత్వం కూడా ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతుంది అని రెడ్డి యొక్క ఉద్దేశం. సో బోత్ ద పార్టీస్, బోత్ ద సైడ్స్ బేర్ ద రెస్పాన్సిబిలిటీ. దేనికి బాధ్యత వహించాలి? ఇగో ఫర్ సూడాన్స్ డీసెంట్. ఇగో సూడాన్ యొక్క పతనానికి, డీసెంట్ అంటే ఇక్కడ ఫెయిల్యూర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక 2 సెగ్మెంట్ రాసి చూపిస్తాం చూడండి. యాక్చువల్గా SCEND, సెండ్ అంటే అర్థమైంది, విచ్ మీన్స్ టు గో, వెళ్ళడం. సెండ్ మీన్స్ టు గో, వెళ్ళడం. మనం అంటాం అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళడం. డిసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? కిందికి వెళ్ళడం. ఓకే. ట్రాన్సెండింగ్ క్వాలిటీస్ అంటాం, TRA, ట్రా అంటే అర్థం ఏంటి? ఎస్, ఫ్రమ్ P1 to P2, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు వెళ్ళడాన్ని ఏమంటారు? ట్రాన్సెండింగ్ క్వాలిటీస్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి లక్షణాలు ట్రాన్స్ఫర్ అవ్వడం, వెళ్ళడం, గోయింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, వి కాల్ దట్ ట్రాన్సెండింగ్ క్వాలిటీస్. సో సెండ్ మీన్స్ టు గో. ఇప్పుడు చూడండి ఇదే పదాన్ని ఇక్కడ వాడాడు, డీసెండ్. ఇప్పుడు చూడండి, DESCEND, descend is a verb. DESCENT, decent is a noun. That's a difference. The meaning is same. Ardham okate, but what is changing? Parts of speech is changing. The flight is in its descent. Ante adi kindiki valutu vastundi melliga. The flight is in its ascent. Ante melliga paiki egurutundi అని చెప్పడాన్ని ఈ పదాలు వాడతాం. ఇది డీసెండ్, డీసెండ్, డీసెండెడ్, డీసెండెడ్, డీసెండింగ్, డీసెండ్స్. ఇట్స్ అ వర్బ్ అండ్ డీసెంట్ ఈస్ ఎ నౌన్. దట్స్ అ డిఫరెన్స్. మీనింగ్ ఈస్ సేమ్. కిందికి వాలడాన్ని ఏమంటాం? డీసెంట్ అంటే పతనం అయిపోవడం అన్నట్టు కింద. సో ఇప్పుడు ఏమన్నాడు? బోత్ పార్టీస్ బేర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ సూడాన్స్ డీసెంట్. ఎక్కడికి పడిపోయింది సూడాను? ఇంటూ ఖయాస్ అండ్ అనార్కీ. ఖయాస్ అంటే ఏంటి? పోర్టబెన్స్, డిస్టర్బెన్స్, గందరగోళంలోకి, కమోషన్. సో ఇవాళ సూడాన్ అనేది ఖయాస్లోకి పడిపోయింది, అనార్కీలోకి పడిపోవడానికి కారణం ఎవరు? ఈ 2 పార్టీలే. బుర్హాన్ స్వర్గము, దగాలోస్ వర్గము. దట్స్ వాట్. క్లియర్? ఇక్కడ ఒక పదం వాడాడు చూడండి, అనార్కీ అన్నాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అనార్కీ? లుక్ ఎట్ హియర్. See, what is the meaning of arc? ARCH. Arc అంటే మీనింగ్ ఏంటంటే వెరీ సింపుల్. arc మీన్స్ రూల్. రూల్ అంటే ఏంటి? గవర్నే కదా, పాలించడమే కదా. సో చూడండి, మరి ఒక్కరు పాలిస్తే ఏమనాలి? మోనార్కీ. ఇద్దరు పాలిస్తే ఏమనాలి? డయార్కీ. ముగ్గురు పాలిస్తే ఏమనాలి? ట్రయార్కీ. ఇట్లా గో ఆన్. నలుగురు పాలిస్తే క్వాడ్రార్కీ, పెంటార్కీ, హెక్సార్కీ, హెప్టార్కీ, ఆక్టార్కీ, నానార్కీ, డెకార్కీ. అసలు ప్రభుత్వమే లేకపోతే అనార్కీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనా? అనా మీన్స్ నో. No ruling at all is called anarchy. We call like that. అర్థమైందా? ఒక పదం మీరు వినే ఉంటారు. మనం అర్కైవ్స్ అనే ఒక పదాన్ని వాడతాం మార్కెట్లో, ARCHIVS. అర్కైవ్స్ అంటే అర్థం ఏంది? a place where old records are kept. A place where old records are kept. What we call that word in English? archives అని చెప్తాం. అంటే archives అంటే ఏ రికార్డ్స్? గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ is called archives. ఇక్కడ నుంచి వచ్చింది ఆ పదం కూడా. అయితే దాన్ని చాలా మంది అచీవ్స్ అంటారు. అది అచీవ్స్ కాదు, అర్కైవ్స్. ఏ ప్లేస్ వేర్ ఓల్డ్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ ఇస్ కాల్డ్ అర్కైవ్స్ అని చెప్తా ఉంటాం. క్లియరా? సో కాబట్టి ఇట్లా ఇంకేమైనా ఉన్నా కూడా అర్క్ అంటే ఒకటే గుర్తుపెట్టేసుకోండి, విచ్ మీన్స్ వాట్? రూల్, పాలించడము, గవర్న్, పాలించడము అన్న విధానం గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు అనార్కీ అంటే అర్థమైంది, దెర్ ఇస్ నో స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ ఆల్. ఇవాళ సూడాన్లో ప్రభుత్వం లేకుండా చేసింది ఎవరు? వీళ్ళిద్దరే. ఒకటి బుర్హాను, ఒకటి దగాలో. నెక్స్ట్ సో చూడండి, నెక్స్ట్ ద కంట్రీ. ద కంట్రీ అంటే ఈ దేశం. ఏ దేశం? సూడాన్. వర్బ్ ఏంటి? హోప్డ్, ఆశించింది. ఏం ఆశించింది? హోప్డ్ ఫర్ ఎ న్యూ డాన్, ఒక కొత్త వెలుతురు కోసం ఆశించింది. హోప్డ్ అంటే ఇప్పుడు కాదు, అప్పట్లో వీటు. హోప్డ్ ఫర్ ఏ న్యూ డాన్. మీకు తెలుసు కదా, డాన్ అంటే అర్థమైంది సూర్యోదయం. ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటాం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, డాన్ టు డస్క్ కదా.
సో అట్లా ఒక కొత్త సూర్యోదయం కోసం ఈ దేశం ఆశించింది. ఎప్పుడు? అయ్యో ఎప్పుడంటే, ఇగో చూడు, వెన్. ఎప్పుడంటే, ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ వెన్. ఎప్పుడంటే మాస్ ప్రొటెస్ట్, పెద్ద ఎత్తున ఎజిటేషన్స్. ప్రొటెస్ట్ అంటే ఎజిటేషన్స్, షోయింగ్ ద కన్సర్న్స్, ఆందోళన తెలపడం, ఆందోళనలు చేపట్టడం. పెద్ద ఎత్తున, మాస్ అంటే వెరీ హ్యూజ్. మాస్ ప్రొటెస్ట్ బ్రాట్ డౌన్. బ్రాట్ డౌన్ అంటే తీసుకొచ్చాయి కిందికి, పడేసాయి కింద. బ్రింగ్ డౌన్ అంటే కిందికి తీసుకురావడం. బ్రాట్ డౌన్ ఎవరిని తీసుకొచ్చాయి కిందికి? బ్రూటాల్ 3 decade. బ్రూటాల్ మీన్స్ వెరీ క్రూయల్. 3 decade అంటే 30 సంవత్సరాలుగా డిక్టేటర్షిప్. డిక్టేటర్షిప్ అంటే ఎవరు? డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పాలన. అతను ఏ చెత్త చేయాలి, ఏం డిక్టేట్ చేసినా చేయాలి, ఏం మాట్లాడినా చేయాలి. దట్స్ కాల్డ్ డిక్టేటర్షిప్. ఇక్కడ కూడా డిక్ట్ అంటే అర్థమైంది టు స్పీక్. అది కూడా మాట్లాడదాం ఒక నిమిషం. సో మాస్ ప్రొటెస్ట్ బ్రాట్ డౌన్ ద బ్రూటల్ 3 decade డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రెసిడెంట్. 30 ఏళ్లుగా నియంతృత్వ పాలన వహించినటువంటి ప్రెసిడెంట్, ఆయన పేరేంది? ఒమర్ అల్ బషీర్. ఇన్ 2019 అతన్ని గద్దెదించారు. అప్పుడు పెద్ద ఎత్తున సంతోషపడ్డారు వీళ్ళంతా, సుడాన్ ప్రజలు. అతను కూడా చాలా కిరాతకమైనటువంటి బ్రూటల్ 3 decade డిక్టేటర్షిప్, 30 ఏండ్ల నియంతృత్వ పాలన కిందికి గద్దెదించి ఒక కొత్త ఆశాకిరణము ఆశించారు సూడాన్ ప్రజలు. కానీ అది సక్సెస్ కాలేదు అని రైటర్ అంటున్నాడు. అప్పుడు దించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 2019లో. ఒక కొత్త ఆశాకిరణం మొదలైందని ఆశించారు. కానీ మళ్ళీ వీళ్ళిద్దరు నేతలు కలిసి సూడాన్ని అనార్కీలోకి, ఖయాస్లోకి నెట్టేశారు. ఒక రకమైన కమ్మోషన్, గందరగోళంలోకి, ప్రభుత్వ పాలన లేనటువంటి స్టేట్లోకి నెట్టేసినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఓకేనా? యూ గాట్ ఇట్? ఓకే. సో ఈ పదం గురించి చెప్పాను కదా, డిక్టేటర్షిప్ అనే పదం గురించి కూడా మాట్లాడదాం. ప్లీజ్ వెయిట్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ హిస్ ఫాల్. ఇప్పుడు ఆఫ్టర్ హిస్ ఫాల్ అంటే ఎవరు? అతని పతనం తర్వాత, ఒమర్ అల్ బషీర్ పతనం తర్వాత. ఫాల్ అంటే ఫెయిల్యూర్, పతనం తర్వాత ఏం జరిగింది? సో ద మిలిటరీ అండ్ సివిలియన్ లీడర్స్, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద మిలిటరీ అండ్ సివిలియన్ లీడర్స్. ఆ సూడాన్లో ఉన్నటువంటి మిలిటరీ మరియు ప్రజానేత సంఘాలు, కొంతమంది ప్రజా సంఘాలు, సివిలియన్ లీడర్స్. వర్బ్ ఏంటి? షేర్డ్ పవర్. ఇగో వర్బ్. వాళ్ళు ఏం షేర్ చేసుకున్నారు? అధికారాన్ని షేర్ చేసుకున్నారు. కొంత అధికారం మిలిటరీ చేతిలో, కొంత అధికారం సివిలియన్ లీడర్ చేతిలో. ఇద్దరు కలిసి చక్కగా 2019 తర్వాత వాళ్ళు పాలించుకుంటున్నారు. ఎలా? ఇన్ ఏ ట్రాన్సిషనల్ అడ్మినిస్ట్రేషన్. ట్రాన్సిషనల్ అంటే అర్థం ఏంటి? చేంజ్డ్ గవర్నమెంట్. ఇప్పుడు ఒమర్ అల్ బషర్ ప్రభుత్వం ఉండే కదా, దాన్ని కూలదోసి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనుస్ ప్రభుత్వం ఉంది కదా, అలాంటి ఒక సిచ్యువేషన్ సూడాన్లో జరిగింది 2019లో. ఇన్ ఏ ట్రాన్సిషనల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా, అంటే ప్రభుత్వం చేంజ్లో భాగంగా, ఇటు సివిలియన్ లీడర్స్, అటు ఆర్మీ అంటే మిలిటరీ ఇద్దరు పాలిస్తున్నారు సూడాన్ని అప్పుడు. సో ఇప్పుడు ట్రాన్సిషనల్ అడ్మినిస్ట్రేషన్ పక్కన ఏమి ఇచ్చాడు? విచ్ అన్నాడు. విచ్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ అడ్మినిస్ట్రేషన్. ఏం జరిగిందంట? విచ్ వాజ్ సీన్ యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్. విచ్ వాజ్ సీన్, అది ఎలా చూడబడింది? ఆ ప్రభుత్వము యాజ్, ఇలా చూడబడింది. ఎలా? అ స్టెప్పింగ్ స్టోన్. స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటాం కదా, ఒక మూల ఆధారం, ఒక బేస్, ఒక ప్లాట్ఫామ్. స్టెప్పింగ్ స్టోన్ టువార్డ్ ఫుల్ సివిలియన్ రూల్. పూర్తి సివిలియన్ రూల్గా మారుతుంది అని వాళ్ళంతా ఆశించారు. సివిల్ లీడర్స్ అంతా ఆశించారు. పాపం, మా ప్రజల్ని మేమే పాలించుకుంటాం, మాకు ఏ మిలిటరీ రూల్ అవసరం లేదు, ఏ ప్రభుత్వం అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్స్ను చక్కగా కండక్ట్ చేసుకొని ఎలక్షన్స్లో ఎవరైతే అధికారంలోకి వస్తారో వారి ద్వారా మా పాలన మేము చేసుకుంటాము అని వాళ్ళంతా ఆశించారు. ఎప్పుడు? ఒమర్ అల్ బషర్ ప్రభుత్వం ఫెయిల్ అయిన తర్వాత, అతని గద్దె దించిన తర్వాత. కానీ ఏమైంది మరి అప్పుడు? చూడండి. బట్ ఇన్ 2021, 2021లో, ఇది 2019లో జరిగిన సంఘటన. 2021లో ఏం జరిగింది? జనరల్ బుర్హాన్, ఇప్పుడు వచ్చినట్టుగా క్రిమినల్, జనరల్ బుర్హాన్, ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, రిఫ్యూజ్డ్, తిరస్కరించాడు. రిఫ్యూజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ద పవర్ టు ద సివిలియన్ లీడర్షిప్. ఒప్పుకోరు కదా మరి. ఈ అధికారులు ఎలా ఉంటారంటే, సామాన్యుడు పాలిస్తానని ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. టు హ్యాండ్ ఓవర్ పవర్, ఈ యొక్క అధికారాన్ని సివిలియన్ లీడర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన ఒప్పుకోలే. బుర్హాన్, జనరల్ బుర్హాన్ ఒప్పుకోలే. మేము కదా పాలించాల్సింది, మీరు ఎట్లా పాలిస్తారు అని ఆయన ఒప్పుకోలేదు. సో ఈ బుర్హాన్ పక్కన ఏమి ఇచ్చాడు?
దెన్ అప్పుడు, దెన్ అంటే అప్పటి, దెన్ హెడ్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ గవర్నమెంట్. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్కి హెడ్గా పెట్టుకోవడం చేసింది వీళ్ళు తప్పు. ఇలా హెడ్గా పెట్టుకోకుండా సివిలియన్ లీడర్ హెడ్గా ఉంటే బాగుండు, కానీ అలా జరగలేదు కదా, వాళ్ళు ఇవ్వరు అంత సుందరగా. సో నెక్స్ట్ హీ జాయిన్డ్. హీ అంటే ఎవరు? బుర్హాన్. ఇప్పుడు బుర్హాన్ ఏం చేశాడు మళ్ళీ? హీ జాయిన్డ్. హీ అంటే ఎవరు? బుర్హాన్. జాయిన్డ్ అంటే కలిశాడు, మింగిల్డ్. జాయిన్డ్ హ్యాండ్స్ విత్ మిస్టర్ దగాలో. దగాలోతోనే చేతులు కలిపాడు. ఇక టు ఆర్కెస్ట్రేట్ అంటే చెప్పాం మనం, టు అరేంజ్, టు ప్లాన్. కూప్ అంటే ఏంది? కుట్రం అనడం, ఒక ప్లాన్ వేయడం, ఒక స్కెచ్ వేయడం. ఆర్కెస్ట్రేట్ అంటే ఏంది? అరేంజ్, ప్లాన్. మనం అంటాం ఇప్పుడు మనం ఆర్కెస్ట్రా ఉంటుంది కదా మ్యూజిక్లో, ఆర్కెస్ట్రా అంటే అర్థమైంది చక్కగా అన్ని అరేంజ్ చేయబడి ఉంటాయి అక్కడ, ఇష్టం వచ్చిన ర్యాండమ్గా కాకుండా. కాంగో, బ్యాంజో, సితార్, తబలా ఇవన్నీ చక్కగా అరేంజ్ చేయబడి ఉంటాయి, సౌండ్ తగ్గట్టుగా కొట్టాలి కదా. సో అలా కొట్టాలి అంటే చక్కగా ఆర్కెస్ట్రా అనే పదాన్ని ఇక్కడికి పట్టుకొచ్చాడు, కొత్తగా ఏం కాదు. ఆర్కెస్ట్రా అంటే అరేంజ్ చేయడం అన్నట్టు. సో ఆ కుట్ర పన్నడానికి అరేంజ్ చేసింది ఎవరు? ఈ యొక్క బుర్హాన్. వీళ్ళిద్దరూ అంటే బుర్హాన్ అనేటైనా దగాలతో చేతులు కలిపి ఈ కుట్రకు, అంటే సివిలియన్ చేతిలోకి అధికారం వెళ్ళకూడదు అనే కుట్ర వన్నాడు ఈ యొక్క బుర్హాన్. అది విషయం. క్లోజ్. ఓకే, అది నెక్స్ట్ పాయింట్. ద లాస్ట్ పారాగ్రాఫ్ వి ఆర్ రీడింగ్ ఇన్ 5 minutes. లెట్స్ సీ. సో దేర్ అలయన్స్. ఇప్పుడు ఎవరెవరు ఏకమయ్యారు? బుర్హానును దగాలో ఏకమయ్యారు. అలయన్స్ అంటే కూటమి. దేర్ అలయన్స్ ఏమైంది? సూన్ కొలాప్స్డ్. మరి వారిద్దరు చిరకాలం ఉన్నారా? లేరు. 2021లో కూటమిలోకి వస్తే 2023లో గొడవ స్టార్ట్ చేశారు ఆల్రెడీ అఫీషియల్గా. సో దేర్ అలయన్స్ సూన్ కొలాప్స్డ్. మరి వారి యొక్క కూటమి కూడా ఫెయిల్ అయిపోయింది. తద్వారా ఏం వచ్చింది అంటే బ్రింగింగ్ సివిలియన్ వార్, ఒక యుద్ధానికి తెర తీసింది వారిద్దరు కూడా కొలాప్స్ అవ్వడం వల్ల ఈ యొక్క సూడాన్లో సివిలియన్ వార్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఫర్ 2 years 2 ఏళ్ల పాటు, ఫర్ 2 years 2 ఏళ్ల పాటు. ఇది ఒక ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫర్ అంటే ప్రిపోజిషన్. ఇప్పుడు మళ్ళీ ఏంటి సబ్జెక్ట్? ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ప్రపంచ కమ్యూనిటీ. ఇది సబ్జెక్ట్. ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఇగో ఇది సబ్జెక్ట్. లార్జ్లీ అంటే అడ్వర్బ్. టర్న్డ్ అంటే ఈ విధంగా చేంజ్ అయ్యింది. టర్న్డ్ అ బ్లైండ్ ఐ. బ్లైండ్ ఐ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటెన్షనల్లీ, డిజైరేబ్లీ ఇగ్నోర్ సమ్వన్, అంటే కళ్ళు మూసుకోవడం. ఇంకా అంతే. టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ అంటే అర్థం ఏంటి అంటే ఇట్స్ అన్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. ఇది మొత్తం కలిపి చదవాలి. వాస్తవంగా నేను విడగొట్టాను, సారీ. ఇది వాస్తవంగా కలిపే చదవాలి. టర్నింగ్ అ బ్లైండ్ ఐ అంటే పెద్దగా పట్టించుకోకపోవడం. మన ముందు ఎలాంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. దట్స్ నాట్ ద థింగ్ కదా. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇన్ ట్రబుల్ ఆర్ ప్రాబ్లమ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. బట్ టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ అంటే పెద్దగా పట్టించుకోకపోవడం అనేది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా సూడాన్ను వదిలేసింది, పెద్దగా వాళ్ళ సమస్యలు వాళ్ళకు వదిలేసింది. అది వాళ్ళ దేశ సమస్య, మాకెందుకు లే అని పెద్ద దేశాలైనటువంటి అమెరికా, రష్యా ఇలాంటి దేశాలు కూడా పెద్దగా పట్టించుకోలేదంట. బ్రిటన్, ఇంగ్లాండ్ పెద్దగా పట్టించుకోలేదంట. మళ్ళీ నెక్స్ట్ ఏమైంది? వైల్ రీజనల్ పవర్స్. ఇప్పుడు ఇదే సమయంలో, వైల్ అంటే ఎట్ ద సేమ్ టైం, వైల్ అంటే కంజంక్షన్ అన్నట్టు. ఇదే సమయంలో ఏం జరిగింది? రీజనల్ పవర్స్, సూడాన్లో ఉన్నటువంటి ప్రాంతీయ శక్తులు, అంటే వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, అట్లా సపోర్టెడ్. వాళ్ళంతా దేనికి మద్దతు ఇచ్చారంట? రైవల్ ఫ్యాక్షన్స్. రైవల్ ఫ్యాక్షన్స్ అంటే ఏంటి? రైవల్ అంటే ఏంటి? ఒపోనెంట్. ఫ్యాక్షన్స్ అంటే వర్గాలు. ఇప్పుడు 2 వర్గాలు ఫామ్ అయినాయి ఇక్కడ. ఒకటి బుర్హాన్ వర్గము, ఒకటి దగాలో వర్గం. ఈ 2 వర్గాలకి లోకల్గా మద్దతుగా, లోకల్గా ఉన్నటువంటి ప్రాంతీయ పక్షాలు, ప్రజలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది దగాలో వైపు, కొంతమంది బుర్హాన్ వైపు వెళ్ళిపోయారు. ఇది జరిగింది సూడాన్లో. నెక్స్ట్ ద మిలిటరీ. ఇప్పుడు సూడాన్లో ఉన్నటువంటి మిలిటరీ, ఇగో ఇది సబ్జెక్ట్. ద మిలిటరీ వర్బ్ చూడండి, అక్యూజెస్. ఈ అక్యూజెస్ ఎప్పుడు కూడా ఆఫ్ తీసుకుంటే చూడండి, చాలా ఇంపార్టెంట్. అక్యూజెస్ ద యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని పెద్ద ఎత్తున సూడాన్ మిలిటరీ ఆరోపిస్తుంది. అక్యూజ్ అంటే ఆరోపించడం. ఏ విషయంలో ఆరోపిస్తుంది? అక్యూజెస్ ఆఫ్ వాట్? బ్యాకింగ్. బ్యాకింగ్ అంటే ఏంటి? సపోర్టింగ్. ఎవరిని సపోర్ట్ చేస్తుంది? బ్యాకింగ్ ద అరబ్
ప్రీడామినెంట్లీ అంటే పెద్ద ఎత్తున, విత్ ఆల్ డామినెన్స్, విత్ ఆల్ హెజ్మోనీషిప్, విత్ ఆల్ అథారిటేటివ్ పవర్, డామినేట్ చేయడం, ఆధిపత్యం ప్రదర్శించడం అన్నట్టు. సో ఇప్పుడు మిలిటరీ, ఇప్పుడు సుడాన్ మిలిటరీ అంటే ఇప్పుడు బుర్హాన్ ప్రభుత్వం అక్కడ ఉంది కదా, సో ఆ మిలిటరీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని ఏమని ఆరోపిస్తుంది అంటే, నువ్వు మిస్టర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాకింగ్ ప్రిడామినెంట్లీ అరబ్ ఆర్ఎస్ఎఫ్, అపోజిట్లో ఉన్న పార్టీ పేరేంది, ఆర్ఎస్ఎఫ్ కదా, ర్యాపిడ్ సపోర్టివ్ ఫోర్సెస్, దానికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు మిస్టర్ అరబ్ యుఏఈ, వై ఆర్ యూ సపోర్టింగ్ అని ఈ ఆర్మీ వాళ్ళు అడుగుతున్నారు. మరి మీరేమో దాడి చేస్తూ ఉంటే కామ్గా ఉంటారా? వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళకు ఉంటారు కదా, ఇదేనంట. వైల్ ఎట్ ద సేమ్ టైం, ఇదే సమయంలో వైల్ ఎట్ ద సేమ్ టైం ద ఆర్మీ అంటే సూడాన్ ఆర్మీ అన్నట్టు. ఇప్పుడు బుర్హాన్ ఆర్మీ, బుర్హాన్ ఫ్యాక్షన్, ద ఆర్మీ గెట్స్, మరి బుర్హాన్ ఫ్యాక్షన్ ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది, మద్దతు, గెట్స్ సపోర్ట్ ఫ్రమ్ రష్యా. చూసారా, ఇగో ఇది కథ. మరి బుర్హాన్కి ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది, రష్యా, తుర్కియే, ఇరాన్ అండ్ ఖతార్. ఇప్పుడు మేము దీన్ని తుర్కీ అంటున్నాం కదా, ఇప్పుడు యాక్చువల్గా పాతకాలంలో దీన్ని టర్కీ అనేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా పేరు మార్చుకున్నారు వాళ్ళు, తుర్కియే అంటున్నారు. యాక్చువల్లీ దీన్ని ఒకప్పుడు టర్కీ దేశం అంటారు కదా. సో దట్స్ వాట్ ద సేమ్ మీనింగ్. ఓకే రైట్. ఇప్పుడు చూసారా, దగాలో ప్రభుత్వం, దగాలో మిలిటరీ ఎవరి నుంచి సపోర్ట్ పొందుకుంటుంది, యుఏఈ. మరి ఇప్పుడున్నటువంటి బుర్హాన్ ఫ్యాక్షన్ ఎక్కడి నుంచి సపోర్ట్ పొందుకుంటుంది, రష్యా, తుర్కియే, ఇరాన్, ఖతార్. ఎందుకంటే సుడాన్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులందరూ వీళ్ళు తవ్వుకొని పోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఎలాంటి లాభం పొందుకోవట్లేదు. ఇది అంటే అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలు, విలువైనటువంటి అక్కడ ఉన్నటువంటి వివిధ కాపరు, లెడ్, ఇలాంటి విలువైనటువంటి ఖనిజాలను ఈ దేశాలు తవ్వుకొని పోతున్నాయి. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి లాభం లేదు, వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు, తిందామంటే తిండి లేదు, సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి అని దున్నుకోవడానికి హక్కు లేదు వారికి. ఎందుకంటే యుద్ధం ఓ పక్క, బయటికి వెళ్ళి దున్నుకుందామంటే యుద్ధం, బాంబులేసి చంపేస్తున్నారు. సో అది విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, బట్ 2 years ఆఫ్టర్ వార్, ఇప్పుడు బట్ అంటే కంజంక్షన్ ఇక్కడ, ఓకేనా. బట్ 2 years ఆఫ్ వార్, 2 సంవత్సరాల యుద్ధం, 2 years ఆఫ్ వార్ ఈజ్ అ టెస్టామెంట్. టెస్టామెంట్ అంటే అర్థమైంది, విట్నెస్, సాక్ష్యం, ప్రూఫ్ టు ద ఫ్యాక్ట్. ఈ నిజానికి, ఇప్పుడు ఈ నిజానికి ఒక ఉదాహరణ, ఏ నిజము, టు ద ఫ్యాక్ట్ దట్ దేర్ కెన్ బి నో మిలిటరీ సొల్యూషన్. సరే 2 ఏళ్ల యుద్ధం కావచ్చు, 3 ఏళ్ల యుద్ధం కావచ్చు, మిలిటరీ సొల్యూషన్ మాత్రం ఎప్పటికీ అది సాధ్యం కాదు, అది దానివల్ల మీరు శాంతి తీసుకురావడం మాత్రం ఇంపాసిబుల్ అని రైటర్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్, సివిలియన్స్, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, సివిలియన్స్ అంటే సామాన్య ప్రజలు, వర్బ్ ఏంటి, హ్యావ్ ఎండ్యూర్డ్. ఎండ్యూర్డ్ అంటే జస్ట్ లైక్ ద బేర్ ద పేషెన్స్, టాలరేటింగ్. దే హ్యావ్ ఎండ్యూర్డ్ అంటే వాళ్ళు భరించారు, భరించారు. సుడాన్లో ఉన్న సామాన్య ప్రజలు భరించారు. ఏం భరించారు, రిలెంట్లెస్ ఎయిర్ స్ట్రైక్. రిలెంట్లెస్ అంటే కంటిన్యూస్, ఎయిర్ స్ట్రైక్, పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ అంటే వాళ్ళపైన రాకెట్ లాంచర్స్, యుద్ధ విమానాలు వచ్చి అటాక్ చేసినా కూడా వాళ్ళు భరించారు. హ్యావ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బై ద ఆర్మీ, సుడాన్ ఆర్మీ ఎంత అఘాయిత్యాలకు ఎయిర్ స్ట్రైక్స్ చేసినా కూడా సుడాన్ ప్రజలు భరించారు. ఇండిస్క్రిమినేట్ అటాక్స్, విచక్షణ రహితమైనటువంటి అటాక్స్ చేశారు ప్రజలపైన, అవి భరించారు. అండ్ మరియు లూటింగ్ అంటే ప్లండరింగ్, ర్యాన్సాకింగ్, కుల్లబొడచడం, ఎత్తుకొని పోవడం. లూటింగ్ బై ద ఆర్ఎస్ఎఫ్, అయినా ఆర్ఎస్ఎఫ్ ఏం తక్కువ కాదు, ఆర్ఎస్ఎఫ్ కూడా లూటీ చేసింది. అండ్ నియర్ టోటల్ కొలాప్స్, మొత్తం కంప్లీట్ ఫెయిల్యూర్ ఎక్కడ, ఇన్ హెల్త్ కేర్, ఆరోగ్య రంగం అనేది కంప్లీట్గా పడిపోయింది. ఎడ్యుకేషన్, చదువు లేదు అక్కడ. అండ్ యాక్సెస్ టు ఫుడ్ అండ్ వాటర్, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవు. ఇన్ ద వార్ హిట్ ఏరియాస్, యుద్ధంలో అఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషను, హెల్త్ కేరు, ఫుడ్, వాటరు ఏమీ లేవు అని రైటర్ అంటున్నాడు. ఇంకా నెక్స్ట్, ద వరల్డ్, ఈ ప్రపంచము, మరి ప్రపంచ దేశం ఉందా లేదా అని రైటర్ అంటున్నాడు. ద వరల్డ్ మస్ట్ పే అటెన్షన్, దీనికి చక్కటి అటెన్షన్ పే చేయాలి, ప్రపంచమంతా కూడా ఒకసారి దృష్టి సారించాలి. దేనికోసం, టు సుడాన్స్ హ్యుమానిటేరియన్ క్రైసిస్,
సూడాన్ యొక్క మానవతా కోణంలో మానవతా సంకట పరిస్థితి పట్ల ఒకసారి దృష్టి సారించాలి. అండ్ పుష్ ఫర్ అర్జెంట్, పుష్ అంటే ఎంకరేజ్, అండ్ పుష్ ఫర్ అర్జెంట్ మీనింగ్ఫుల్ టాక్స్, అర్థవంతమైనటువంటి చర్చల ద్వారా బిట్వీన్ ద వారింగ్ ఫ్యాక్షన్స్, అంటే యుద్ధంలో తలపడుతున్నటువంటి ఈ రెండు వర్గాల మధ్యలో ఒక మీనింగ్ఫుల్ టాక్స్, అర్థవంతమైనటువంటి చర్చలు జరిపి ఇక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ నెలకొని ఉంది. ఆ క్రైసిస్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రపంచ కమ్యూనిటీ పైన, ఈ వరల్డ్ పైన ఉంది. ఈ వరల్డ్ మస్ట్ పే అటెన్షన్, ప్రపంచం దాని మీద దృష్టి సారించాలి అని రైటర్ ఒక మాట చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ వాట్ సూడాన్ నీడ్స్. ఇప్పుడు సూడాన్కి ఏం కావాలి అంటే వాట్ సూడాన్ నీడ్స్, ఇవాళ సూడాన్కి ఏం కావాలి అంటే ఈస్ అన్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరమణ, ట్రూస్. సీజ్ ఫైర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రూస్, యుద్ధ విరమణ కావాలి వెంటనే. ఫాలోడ్ బై, దీని తర్వాత యుద్ధ విరమణ తర్వాత ఫాలోడ్ బై, ఇది మనము ఫ్రేజ్ గానే తీసుకోవాలి. ఫాలోడ్ బై, దీని తర్వాత హ్యుమానిటేరియన్ ఎయిడ్, మానవతా కోణంలో సంబంధించిన సహాయం కూడా అందాలి. సో దట్ అలా చేసినట్లయితే అట్లీస్ట్ కొంతలో కొంత సమ్ మెజర్ ఆఫ్ స్టెబిలిటీ, స్టెబిలిటీ మీన్స్ స్థిరత్వం, సమ్ మెజర్ ఆఫ్ స్టెబిలిటీ కుడ్ బి రిస్టోర్డ్ అని రైటర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కుడ్ బి రిస్టోర్ చేయవచ్చు అని రైటర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. సో ఈ విధంగా ఐ థింక్ సమ్వన్ కామెంటెడ్, ఐ థింక్ బాలు, రైట్? So this is what the reason we are shifting to other patterns. If the paper is easy, we bring other types of vocabulary basis questions. So today paper is tough. I discussed each and every part. Yeah, many things are there to be focused. I read each and every part. Whenever the paper is easy, local news is there. Local discussions are going about India, something normal discussions, politics. I go something that is useful for your CGL level exams. So that's the intention mainly behind that. Of course, you said correct that I am not ignoring you. So that's what I discussed all the things today for you. Okay. Whenever the paper easy comes, we go with other types of vocabulary, because the final motto is to be like, you should be good at some sort of vocabulary. You should not be confused with any sort of question that come in the exams. So that's what the main reason for not discussing the only editorial words. They are not that much difficult. Okay, whenever the difficulty is there, we discuss each and every point. Okay, hope you understand, Balu. So this is what, and some questions also we bought for you. Those things I'll discuss in 5 minutes. Okay, just 5 minutes I'll discuss those things for you. So you can see that crisis means the difficult situation, disaster, catastrophe, calamity, predicament, dilemma, meltdown. So like this, just take a screenshot. This will help you a lot. And next point, witnessed means, just now we told, like to see really, noticed, observed, viewed, watched, and experienced. ఇది synonyms గా మనం చూసాం. అండ్ నెక్స్ట్ coup అంటే తిరుగుబాటు అని చెప్పాము. రెవల్యూషన్ అంటే విప్లవం, తిరుగుబాటు. ఇగో ఇది ఇంపార్టెంట్. దిస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దట్ ఐ పుట్ ద స్టార్ మార్క్ టు యూ. ఓకేనా? ఇన్సర్రక్షన్, రెబెలియన్ అంటే మొత్తం తిరుగుబాటు యుద్ధంతో. ఇగో మ్యూటినీ, ఇగో ఇది కూడా ఇంపార్టెంట్. మ్యూటినీ, ఇలాంటి పదాలు కొంచెం చెక్ చేసుకోవాలి. సో తర్వాత రెవల్యూషన్, జనరల్లీ యూ హ్యావ్ సీన్ దిస్ వర్డ్ మెనీ టైమ్స్, రైట్? సో లైక్ దిస్. కూప్ అంటే తిరుగుబాటు, ఇట్లా హమ్లా అంటాం కదా, హమ్లా, అటాక్. ఒకసారిగా మిలిటరీ పైన తిరుగుబాటు, సామాన్య ప్రజలు. ఇప్పుడు బషర్ అల్ అసద్ విషయంలో అదే జరిగింది సిరియాలో. సో ఇట్లా. ఓకే, కూప్ అంటే తిరుగుబాటు. నెక్స్ట్ డెవాస్టేటింగ్ అంటే కంప్లీట్ వినాశకరమైన, డెవాస్టేటింగ్, కంప్లీట్లీ ఫెయిల్యూర్. సమ్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. డెస్ట్రక్టివ్ యూ హ్యావ్ సీన్, రూయినస్ అడ్జెక్టివ్ రాశాడు. క్యాటాస్ట్రోఫిక్, కెలమిటస్, డిజాస్ట్రస్, రెక్కింగ్, క్రషింగ్, డిమాలిషింగ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్, అవి యాంటోనిమ్స్. ఓకే, ఇప్పుడు సూడాన్లో జరుగుతున్న పరిస్థితి, పిల్లలు పెద్దలని తేడా లేకుండా అందరూ కూడా ఖాళీ చేస్తున్నారు, దేశం మొత్తం వదిలి. నాకు తెలిసి సూడాన్లో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారంటే జస్ట్ 4.5 crore పీపుల్. తిప్పి కొడితే హైదరాబాదు, బెంగళూరు రెండు కలిపితే కూడా సూడాన్ ప్రజలు గారు. ఒక హైదరాబాద్లో 2 కోట్ల మంది ఉన్నారు, బెంగళూరు ఇంకో 3 కోట్ల మంది ఉంటారు. సో ఈ రెండు ప్రాంతాల ప్రజలు కలిపినా కూడా సూడాన్ ప్రజలు సరిపోరు. అయినా కానీ గొడవలు, వాళ్ళకు చిన్న దేశం అయినా గొడవలు. దిస్ ఇస్ వాట్ ద సిచ్యువేషన్ హ్యాపెనింగ్ ఇన్
Sudan. So ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఇండ్యూసింగ్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ కాజింగ్ ఇన్సైటేషన్, రెచ్చగొట్టడం. ఇగో ప్రొవోకింగ్, రెచ్చగొట్టడం ఇంపార్టెంట్. బ్రింగింగ్ ఆన్, జనరేటింగ్ ఇవి సంబంధం లేదు. ఇగో ఇది ఇంపార్టెంట్. స్పార్కింగ్, ఇన్స్టిగేటింగ్, రెచ్చగొట్టడం. ఇది ఇనిషియేటింగ్, దీస్ ఆర్ సమ్ నాట్ రిలేటెడ్. ఇగో ట్రిగ్గరింగ్ అంటే షురు, ప్రారంభించడం. ఇలాంటి పదాలు చూసుకోండి. టేక్ ద స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇది ఫ్యామైన్. ఇగో ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ సూడాన్ సార్. అస్సలు మీరు నమ్మరు, ఇది సిచ్యువేషన్ ఇన్ సూడాన్. కమ్యూనిటీ కిచెన్స్ వచ్చేసాయి ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో. అంటే వాళ్ళకు తిందామంటే తిండి కూడా లేదు అక్కడ. కమ్యూనిటీ కిచెన్స్ అంటే ఒక ఊరిలో ఒక చెట్టు కింద వంట వండితే మిగతా వాళ్ళు వచ్చి అక్కడికి తినాలి. ఇది ప్రజెంట్ పిక్చర్. ఐ బ్రాట్ దిస్ ఫ్రమ్ సూడాన్ ఓన్లీ. సూడాన్ వెబ్సైట్ డైరెక్ట్లీ వి బ్రాట్ దిస్ పిక్చర్ టు యూ. ఇది కమ్యూనిటీ కిచెన్. ఇగో ఇది అంటే ఇక్కడ వంట వండితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ చెట్టు కింద వంట వండితే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి తినాలి. ఇది సిచ్యువేషన్ సూడాన్లో. దీనివల్ల ఏం లాభం, ఎవరికి లాభం? ఈ దగాలో బుర్హాన్ చేస్తున్నటువంటి మారణ హోమం ఇది సూడాన్లో. 150,000 మంది చనిపోవడం ఏందండి విచిత్రంగా పోతే. సో ఇది ఫ్యామైన్ అంటే కరువు కాటకాలు, స్టార్వేషన్, హంగర్, ఆకలితో అలమటించడం. డ్రాట్ అంటే కంప్లీట్ వానలు వర్షాలు లేకపోవడం. ఫుడ్ షార్టేజ్, మాల్ న్యూట్రిషన్, స్కార్సిటీ ఆఫ్ ఫుడ్ అని రావాలి. ఫుడ్ క్రైసిస్, డిప్రైవేషన్ ఆఫ్ హోప్స్, కంప్లీట్లీ ఏం ఆశలు లేవు. ఇగో పాజిటీ ఆఫ్ ఫుడ్. ఇగో పాజిటీ అంటే చాలా తక్కువ. ఇగో ఇలాంటి పదాలు ఇంపార్టెంట్. టేక్ ది స్క్రీన్ షాట్. అపోజిట్ వచ్చేసి సర్ప్లస్, ప్లెంటీ, ప్రాస్పెరిటీ, వాస్ట్, కోపియస్, హ్యూజ్, అబండెంట్, బౌంటీ, ఫుల్నెస్, యాంపుల్. ఇగో యాంపుల్ అంటే కంప్లీట్, సరిపడా. ఇగో ఇది ఇంపార్టెంట్. యాంపుల్ ఫుడ్, యాంపుల్ సప్లై. సో ఇది సూడాన్ యొక్క సిచ్యువేషన్ ప్రెసెంట్. బ్లో అంటే చెప్పాక ఒక పెద్ద దెబ్బ కొట్టడం. ఇట్లా బ్లో అంటే ఘాటిగా పట్టుకొని గుద్దడం. దట్స్ కాల్డ్ బ్లో. అంటే ఇండైరెక్ట్ నేను ఎలా వాడుకుంటానంటే సెట్ బ్యాక్, ఫెయిల్యూర్, పతనము, మిస్ఫార్చ్యూన్, డిజాస్టర్, కంప్లీట్ ఫెయిల్యూర్, షాక్, కంగు తినడము, డిఫీట్, ఓడగొట్టడం, ప్రాబ్లం, ఇష్యూ. బ్లో టు మొరాలి. మొరాలి అంటే నీతి, నీతికి భంగం వాటిల్లడం. ఇక అపోజిట్ వచ్చి సక్సెస్, విక్టరీ, ట్రయంఫ్, అచీవ్మెంట్, విన్, గెయిన్, ప్రోగ్రెస్, అడ్వాన్స్మెంట్, డెవలప్మెంట్. ఇవన్నీ తీసుకోవచ్చు అపోజిట్లో. బట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. దట్స్ ఆల్ సింపుల్. బో అంటే ఇలా గుద్దడం పట్టుకోండి గట్టిగా, అంటే ఫెయిల్ అయినట్టే కదా. ఇక ఇంతకుముందు చెప్పాను కదా డిఫాక్టో. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ వి హావ్ బ్రాట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. డిఫాక్టో అంటే అధ్యక్షుడిని చట్టబద్ధంగా ఎన్నిక చేయకపోయినా వాస్తవంగా ఆ పదవిలో ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు. అంటే ఇన్ ఫ్యాక్ట్, రియల్లీ బట్ నాట్ లీగల్లీ, చట్ట ప్రకారంగా ఎన్నిక కాలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమక్షంలో అధికారంలోకి రావడం. దట్స్ వాట్ డిఫాక్టో. మరి డిఫాక్టోకి ఇది చాలా ఇంపార్టెంట్. డిఫాక్టోకి అపోజిట్ ఏంటి అంటే డిజోర్. ఇగో ఇది ఇంపార్టెంట్. ఇవి మిమ్మల్ని అడగచ్చు. అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలి? జుర్ అంటే తెలుసు కదా, లా. మనం జురిస్డిక్షన్ అయినా ఇలా చెప్తా ఉంటాం కదా. జూరీ అంటాం కదా. న్యాయ నిర్ణేతలు, చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా నిర్ణయించే వారిని ఏమంటాం? డిజూర్. అంటే మీనింగ్ బై లా, అపోజిట్ ఆఫ్ డిఫాక్టో. ఇక్కడేమో డిఫాక్టో అంటే ఇల్లీగల్, అంటే చట్ట ప్రకారంగా లేదు. బట్ డిజూర్ అంటే లీగల్లీ, చట్ట ప్రకారంగా. క్లోజ్. సో ఇది చూడండి. ఇన్ ప్రాక్టీస్, యాక్చువల్లీ, ఎఫెక్టివ్లీ, రియల్లీ, ప్రాక్టికల్లీ, ఇన్ ఎఫెక్ట్, యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, బై డిఫాల్ట్. ఏదో బై డిఫాల్ట్ బట్ నాట్ లీగల్లీ. ఇవన్నీ కూడా లీగల్లీ, లెజిటిమేట్లీ. లెజిటిమేట్లీ అంటే చట్టబద్ధమైనటువంటి, లెజిటిమేట్, ఫార్మల్, అఫీషియల్, కాన్స్టిట్యూషనల్. ఇలాంటి పదాలు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సీజ్ అంటే చూడండి ముట్టడి. ఇంతకుముందు కూప్ అన్నాం కదా, ఈ రెండు పదాలు దగ్గరగా ఒకటే. బ్లాకేడ్, కంప్లీట్గా బ్లాక్ చేయడం. చూడండి బ్లాక్, బిఎల్ఓసికే. ఎన్సర్కిల్మెంట్ చూసారా? సర్కిల్ అంటే నౌన్ అండి, సిఏఆర్సిఎల్ఈ. సర్కిల్ అంటే నౌను. ఇక్కడ ఎన్సర్కిల్మెంట్ అంటే కూడా నౌనే. బట్ ఈ పదాన్ని మీరు ఎన్సర్కిల్ అనే పదాన్ని కట్ చేస్తే ఇది వర్బ్. అంటే ఎన్సర్కిల్మెంట్ అంటే చుట్టూరు ఒక సర్కిల్ లాగా ఏర్పడి అటాక్ చేయడం. ఇస్ కాల్డ్ ఎన్సర్కిల్మెంట్. సర్కిల్ అంటే నౌను, ఎన్సర్కిల్ అంటే వర్బ్. మళ్ళీ మెంట్ యాడ్ చేసాడు, నౌన్ అయిపోయింది అది. ఎన్సర్కిల్, ఎన్సర్కిల్డ్, ఎన్సర్కిల్డ్, ఎన్సర్కిలింగ్, ఎన్సర్కిల్స్. సీ దట్ ద వర్బ్. సో ఇన్వెస్ట్మెంట్ అన్నాడు, ఇది ఏదో సంబంధం లేని పదం. ఇన్ మిలిటరీ టర్మ్స్ అంట. సరేలే, ఇది తెలుసు కదా. కన్ఫైన్మెంట్ అంటే చెర, బందీఖానలో బంధించేయడం. నాన్నగారిని బందీఖానలో బంధించేశారంటగా. సో జస్ట్ లైక్ దట్. కన్ఫైన్మెంట్ అంటే చెర, ఇంప్రిజన్మెంట్, జైల్డ్. ఇక అసాల్ట్ అంటే మొత్తం అటాక్, బంబార్డ్మెంట్,
సరౌండింగ్, ఎన్సర్కిల్మెంట్, ఇది రిపీట్ అయింది. ఓకే, ఇక యాంటోనిమ్స్ వచ్చేసి పీసు, ట్రూసు, సీజ్ ఫైరు, ఓకేనా, ఫ్రీడము, రెస్పైట్. రెస్పైట్ అంటే రిలీఫ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. రెస్పైట్ అనేది మానవుల్లో జరుగుతుంది. రెస్పిరేషన్ అంటాం కదా, శ్వాసక్రియ. మొక్కల్లో జరిగితే ట్రాన్స్పిరేషన్, మానవుల్లో జరిగితే రెస్పిరేషన్. శ్వాసక్రియ మొక్కల్లో జరిగితే కిరణజన్య సంయోగక్రియ. రెండు శ్వాసనే. రిలీఫ్, ఎస్కేప్, సేఫ్టీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. బట్ షోర్ అప్ అంటే చూడండి, షోర్ అప్ అంటే మద్దతు. యాక్చువల్లీ ఈ పదం ఎట్లా పట్టుకోవచ్చు అంటే ఇట్లా, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం కింద బేస్మెంట్ కొరకి, బేస్ కొరకి పెడతా ఉంటాం కదా. సో యాక్చువల్లీ దీన్ని ఏమంటామంటే షోర్ అప్, ఆ సపోర్ట్గా నిలబడేటువంటి కర్రలు. ఇప్పుడంటే ఎంత ఇనిపోయి వాడుతున్నారు, ఇది చూడండి. స్ట్రెంథెన్, సపోర్ట్, రీఇన్ఫోర్స్, బోల్స్టర్, బట్రెస్, ప్రాపప్. ప్రాపప్ అంటే ఆసరా. చూడండి, ఆసరా అన్నాడు కదా, ఆసరా పెన్షన్లు అంటాం కదా మనం, దాని ఇంగ్లీష్లో ప్రాపింగ్ అప్ సమ్వన్, సపోర్ట్గా ఉండడం, మద్దతుగా, ఆసరా పెన్షన్లు ఇట్లా. ఓకే, ఇక క్రెడిబుల్ అంటే నమ్మదగిన చెప్పినాం. క్రెడ్ అంటే మీనింగ్ చెప్పాము, బిలీఫ్. క్రెడిబుల్ అంటే నమ్మశక్యమైన, నమ్మదగిన. సో ఇట్లాంటి పదాలు మనకు ఆల్రెడీ చెప్పాము డిస్కషన్. ఖయాస్ అంటే గందరగోళం, ఊహకు అతీతమైనటువంటి ప్రవర్తన. ఖయాస్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి కమ్మోషన్ అని ఇవ్వాలి. ఇచ్చాడా, కమ్మోషన్. పాండమోనియం, సతాను సభ. ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా టర్మాయిల్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. టర్మాయిల్ గందరగోళం, మేహెం గందరగోళం, హ్యావోక్ గందరగోళం, అనార్కీ నో స్టేట్ ఆఫ్ రూలింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. అప్రోర్ అంటే మొత్తం ఇట్లా మనం గట్టిగా పైకి అరవడం అన్నట్టు, ఆర్తనాదాలు చేయడాన్ని ఏమంటాం అప్రోర్, గందరగోళం. అపోజిట్ అంటే హార్మనీ, పీసు, కాము, ఇట్లా తీసుకుంటాం. టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే పట్టించుకోకుండా వదిలేయడం. ఓకే, ఎండ్యూర్డ్ అంటే కొనసాగించడం. ఈ పదం మనం డిస్కస్ చేసాం. ఓకేనా. సో లైక్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ద వర్డ్స్ దట్ యూ హ్యావ్ సీన్ ఆన్ ద బోర్డ్. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ డిస్కస్డ్ టుడేస్ ఎంటైర్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ప్లస్ దానికి సంబంధించిన పదాలు డిస్కస్ చేసినాం. హోప్ యూ అండర్స్టాండ్ బాలు అండ్ ఆల్ ద స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద వే వీ డిస్కస్ డైలీ. థ్యాంక్ యూ. హోప్ యూ అండర్స్టాండ్. హ్యావ్ ఎ గుడ్ డే.